మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీ నుంచి పోయినందుకు మీరు బాధపడుతున్నామన్నారు. మేమైతే 100 దండాలు పెడుతున్నాం, 100 దండాలు పెడుతున్నాం. ఎందుకంటే అలాంటి నాయకుడు పోయినందుకు 100 దండాలు పెడుతున్నాం. చలో 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 రే అన్నా, చల్ చలో రే అన్నా, ఒక్కడే వీరుడై కదిలను జగనన్నా, తన ధైర్యం మనమన్నా. చలో 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 రే అన్నా, చల్ చలో రే అన్నా, ఒక్కడే సైన్యమై కదిలను జగనన్నా, తన సాయం మనమన్నా. వంట రోడ్డు జగనంటూ ఎగిరెగిరి పడుకుంటూ కూటమేదో కట్టుకొని వస్తున్నారు కదా. జగన్ వెంట జనమున్నారు, జగన్ బలం మేమన్నారు, తరిమి కొడతారు అని చాటి చెప్పు పద పద. ఇటుపక్క ఒక్కడు అటుపక్క మందలు, ఎవరైనా రాని రా చేద్దాము యుద్ధం. ఇటుపక్క ఒక్కడు అటుపక్క మందలు, ఎవరైనా రాని రా చేద్దాము యుద్ధం. ఇటుపక్క పేదలు అటు పెత్తందారులు, ఎదిరించి పోరాడ ఎల్లప్పుడు సిద్ధం. ఇటుపక్క పేదలు అటు పెత్తందారులు, ఎదిరించి పోరాట ఎల్లప్పుడు సిద్ధం. రాయలసీమకొస్తవా సిద్ధం సిద్ధం, కోనసీమకొస్తవా సిద్ధం సిద్ధం, ఉత్తరాంధ్రకొస్తవా సిద్ధం సిద్ధం, అభివృద్ధిని చూస్తవా సిద్ధం సిద్ధం. పల్లె పల్లెకొస్తవా సిద్ధం సిద్ధం, ప్రభుత్వ బడికి వస్తవా సిద్ధం సిద్ధం, గ్రామ సచివాలయం కొస్తవా సిద్ధం సిద్ధం, వాలంటీర్లు చూస్తవా సిద్ధం సిద్ధం. వాడు వీడు చెప్పటన్న కూడి రండిరా, ఆంధ్రలోని ప్రతి గడపను అడిగి చూడరా. పెద్ద కొడుకులాగా జగన్ సేవలు చేస్తున్నాడంటూ మళ్ళీ తప్పక ఫ్యాను గుర్తుకు ఓటేస్తామంటూ. ఇటుపక్క ఒక్కడు అటుపక్క వందలు, ఎవరండి చెప్పినా మా గెలుపు తథ్యం. ఇటుపక్క ఒక్కడు అటుపక్క వందలు, ఎవరండి చెప్పినా మా గెలుపు తథ్యం. ఇటు ప్రజల నమ్మకం అటు అధికార దాహం, సై అంటే సై సైరా ఎప్పుడు మేము సిద్ధం. ఒంగోలు రూరల్ మండల అధ్యక్షులు మన్నె శ్రీనివాసుల ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని కరవది గ్రామంలో భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మన్నె శ్రీనివాసుల యూత్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు గారికి ఘన స్వాగతాన్ని పలికారు. అనంతరం స్థానిక సాయిబాబా మందిరం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కరవది గ్రామ నూతన అధ్యక్షులుగా ప్రసన్న కుమార్ రెడ్డిని నియమించి పార్టీ కండువ కప్పి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు గారు మాట్లాడుతూ మండలంలో ప్రతి ఒక్కరూ కలిసి కట్టుగా ఉండి పార్టీని బలోపేతం చేయాలని, రానున్న రోజుల్లో జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని, అంతేకాకుండా చంద్రబాబు చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మండల నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపట్నం మండల ఎంపీటీసీ లంకపోతు అంజిరెడ్డి, తానుకపాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు నారపరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు చుంచు రామిరెడ్డి, జిల్లా బీసీసీల అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, లీగల్ సెల్ అధ్యక్షులు నగరకంటి శ్రీనివాసులు, 14వ డివిజన్ కార్పొరేటర్ షేక్ ఇమ్రాన్ ఖాన్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ పాలడుగు రాజు, బీసీ నాయకులు కోటి వెంకటరావు, చిన్న, క్రాంతి కుమార్, ఆదన్న, ఎస్టీసెల్ విభాగ నాయకురాలు ప్రసన్న, రాష్ట్ర అంగన్వాడీ విభాగ కార్యదర్శి వాణి, రాష్ట్ర వాలంటీర్ విభాగ కార్యదర్శి మేరీ కుమారి, రాష్ట్ర మహిళా విభాగ కార్యదర్శి భూమిరెడ్డి రమణమ్మ, రజని, మాధవి, రమణమ్మ, గౌతమ్, మన్నె చిరంజీవి, మన్నె నరేష్, షేక్ మస్తాన్, విద్యాసాగర్ రెడ్డి, మండల అధ్యక్షులు బేర్ల బాబురావు, గ్రామ సర్పంచ్ డి కోటేశ్వరరావు, విజయ్, రమేష్, మేడికొండ కోటేశ్వరరావు, ఎం కృష్ణ, అంకారావు, కోటేష్, రమేష్, మారెడ్డి అయ్యప్పరెడ్డి, రుద్రబోయిన లక్ష్మి, పేరకం సుబ్బారావు, వాసు మరియు ఒంగోలు రూరల్ మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మనం ఈరోజు కార్యక్రమం బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఈ పథకం అంటే ఆయన పథకం పెట్టాడు. మనకు ఆ రోజు ఏమన్నా ఇటువంటి
మేనిఫెస్టో ఇచ్చాడు. మీ అందరికీ ఉండి ఉంటుంది. ఇట్లా వాళ్ళు ఇళ్ళ తిరిగి ప్రచారం చేశారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరు సంతకాలు పెట్టారు. మేము ఇచ్చే హామీలన్నిటికీ నోటి మాట కాదు, బాండ్ లాగా సంతకాలు పెట్టారు. మళ్ళీ ఆ సంతకాలు కూడా చంద్రబాబు నాయుడు మీద ఒక అపనమ్మకం ఉంటుంది కదా. ఒక హామీ ఇస్తాడు, దానికి ఏదో ఒక కొర్రి పెట్టి ఒక మెలుగు పెట్టి పోయినసారి కానీ రుణమాఫీ అని చెప్పి ఒకేసారి రుణమాఫీ వేస్తారని మనం అందరూ ఎదురు చూస్తే 5 ఏళ్ళు వేసినట్టుగా వడ్డీ కట్టినట్టుగా డాక్రా మహిళలందరినీ మోసం చేసినట్టుగా నమ్మరేమోనని ఏ కండిషను లేకుండా హామీ అమలు చేస్తారని చెప్పి ఇంకో సంతకం పెట్టి ఇంకో పత్రం ఇచ్చాడు. అంటే ఇంకా ఒకసారి అబద్ధాలు చెప్పటం, ఇంకోసారి హామీలు చెప్పటం, ఆఖరికి సంతకాలు పెట్టి ఇవ్వటం, అయినా మోసం చేయటం. ఈ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో అయినా, ఈ రాష్ట్రాన్ని కాదు, ఒక నాయకుడు మాట చెప్తే ఆ మాట నెరవేర్చలేకపోతే సిగ్గుపడాల. ఏ మాత్రం సిగ్గు లేకుండా అంటే నిన్న చెప్పిన అబద్ధం ఈరోజు మనకు గుర్తుండదని నిస్సిగ్గుగా మాట్లాడగలుగుతున్నారు ఈ కూటమి నాయకులు. ఇప్పుడు ఎన్టీ రామారావు పేరు గుర్తుకొస్తే మనకి ₹2 కిలో బియ్యం అని, పక్కా ఇళ్ళని, కూడు గుడ్డ నీడని ఆయన నినాదం మనకు గుర్తుకొస్తుంది. తర్వాత కొన్నాళ్ళ తర్వాత రాజశేఖర రెడ్డి గారి యుగం వచ్చింది. మనం ఆ రోజు ఎవరైతే చదువులకి, వైద్యానికి, హాస్పిటల్కి ఖర్చు భరాయించలేక, పొలం అమ్ముకోవాలంటే పొలానికి కూడా విలువ లేక, ఎవరికన్నా గుండె జబ్బు వస్తే అది చూయించుకోలేక పిల్లలకు చెప్పకుండా చనిపోతేలే అని చెప్పి ప్రాణం వదిలేరు తప్ప హాస్పిటల్కి పోలా. ఆ రోజు గుండె ఆపరేషన్ 3.5-4 లక్షల రూపాయలు, పొలం ఖరీదు 50,000 రూపాయలు. అంటే ఒక మనిషి గుండె ఆపరేషన్ చేసుకుని బతకాలంటే 10 ఎకరాలు 8 ఎకరాలు పొలం అమ్మాల. అది ఆ విషయం చెప్తే ఇంట్లో వాళ్ళు బాధపడతారేమోనని చెప్పి చెప్పకుండా ప్రాణం వదిలే పరిస్థితులు. అదేవిధంగా పిల్లలు చదివించాలంటే, ఇంజనీరింగ్ చదివించాలంటే 2.5 లక్షల ఫీజులు. రాజశేఖర రెడ్డి గారు రాకతరికి 2.5 లక్షల ఫీజులు అంటే ఎకరం పొలం 50,000. 5 ఎకరాలు అమ్మితే కానీ వాడిని అసలు ముందు కాలేజీలో చేర్చలేరు. ఇంకో 4 ఎకరాలు అమ్మితే కానీ వాడు 4 సంవత్సరాలు ఎడ్యుకేషన్ పూర్తి కాదు. ఈ స్థితిలో రాజశేఖర రెడ్డి గారు వచ్చి అందరికీ ఉచిత వైద్యం, అందరికీ ఆపరేషన్లు ఉచితం, అందరికీ చదువులు ఉచితం చేయటం అంటే ఎంత గొప్పతనం ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ప్రాథమిక అవసరాలు ప్రభుత్వాలు తీర్చాల్సినవి విద్య, వైద్యం. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనందరికీ తెలుసు, స్కూళ్ళల్లో ఉన్న పంతుళ్ళని మన రెవెన్యూ వాళ్ళు చేయాల్సిన పనులకన్నిటికీ ఇళ్ళమ్మడి సర్వేలు అని చెప్పి రెవెన్యూ వాళ్ళు విఆర్ఓలు చేసే పనులకి బడి పంతులను పంపుతుండేవాడు. పిల్లల్ని ఏమన్నా మానవహారాలని, అంటే ఇప్పుడు ఈ పిల్లలకి తెలిసి ఉంటుంది, ఇప్పుడున్న యువకులందరికీ చిన్నప్పుడు తెలుస్తుంటుంది. మానవహారాలు అని చెప్పి రోడ్లమ్మడి నిలబెడుతుండేవాడు. ఆయన జన్మభూమి కార్యక్రమం మానవహారాలని ఆయన పబ్లిసిటీ కోసం పిల్లల్ని రోడ్ల మీద నిలబెడుతుంటే స్రోదప్పి పడిపోయి, ఎండకి స్రోదప్పి పడిపోతుంటే, పంతుళ్ళు స్కూల్లో లేకపోతుంటే పిల్లలందరూ తప్పనిసరి చదువులు రావాలంటే తప్పనిసరిగా కాన్వెంట్లకు పంపాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడి నుంచి ప్రైవేటు దోపిడీ స్టార్ట్ అయింది. నారాయణ, చైతన్య కాలేజీలు లాంటి కార్పొరేట్ కాలేజీలు చిన్న పుట్టిన బిడ్డ దగ్గర నుంచే 50,000 నుంచి 1,00,000, 4 లక్షలు. ఇప్పుడు ఇవాళ హైదరాబాద్లో అయితే 4-5 లక్షలు పుట్టిన బిడ్డకి వాళ్ళు ABCDలు స్టార్ట్ అయ్యేది. ఇటువంటి విద్యా వ్యాపారాన్ని, అదేవిధంగా హాస్పిటల్లో, ప్రభుత్వ హాస్పిటల్లో మందులు లేకుండా, డాక్టర్లకు జీతాలు లేకుండా, సరైన వసతులు లేకుండా చేస్తే హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ని ఎంకరేజ్ చేయటం కానీ, ప్రాథమిక అవసరాలు తీర్చకుండా ఆయన వెనక్కి దాగి సంపద సృష్టిస్తాడంట. కనీసం అవసరాలే రాష్ట్రానికి తీర్చలేనోడు గవర్నమెంట్లో ఉన్న పరిశ్రమలన్నింటినీ, చక్కెర ఫ్యాక్టరీలు, డైరీలు, ఇట్లాంటి పెద్ద పెద్ద పరిశ్రమలు, ప్రభుత్వంలో ఉన్న నడిచే పరిశ్రమలు, వేల మందికి ఉపాధి చూపిస్తున్న పరిశ్రమలను కూడా తక్కువ ధరకు అమ్మేసి, తన అనునాయులకు తక్కువ ధరకు అమ్మేసి సంపద సృష్టిస్తాడా ఈ చంద్రబాబు నాయుడు? మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు,
ఆయన క్యాలెండరు గోడ మీద రాసుకొని ఏ పథకం ఏ తేదీకి వేయాలా అంటే తను చెప్పిన మాట ఎక్కడ జారిపోయిద్దో, ఒక్కరోజు ఆలస్యమైన మాట పోయిద్దని భయం, నాయకుడికి ఒక నిబద్ధత, గోడ మీద రాసుకొని క్యాలెండర్ ప్రకారంగా ఆయన కష్టం ఆయన పడేవాడు. ఎక్కడో చోట తెచ్చి ప్రభుత్వం ఖజానాన్ని జాగ్రత్తగా పొదుపు చేసి కరెక్ట్గా డబ్బులు కొట్టి మన పేదరికాన్ని పారదోలేడు. గత 5 ఏళ్లలో పేదరికపు ఛాయలు మన గ్రామాల్లో పోయినాయి అంటే జగనన్న పాలన అని మనం గుర్తు చేసుకోవాలి. కరోనా చూసాం. కరోనాలో ఒకరినొకరు బలకరించుకోలేం. పక్కింటి వాళ్ళతోటి మనం మాట్లాడితే మనకెక్కడ కరోనా వస్తుందని భయం. మూతికి గుడ్డ కట్టుకొని ఎవరు పలకరించుకోకుండా పనులు లేని టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండబట్టే మనకి ప్రతి నెల 2 సార్లు రేషన్ బియ్యం వచ్చినాయి, మన ఇళ్ళకి డబ్బులు వచ్చినాయి. ఏదో ఒక రకంలో వాలంటీర్ వచ్చాడు, బాగుందా బాగలేదా అని మన అందరినీ ఇంట్లో ఎవరికన్నా అనారోగ్యం ఉందా అని అడిగాడు, పథకాలు వచ్చినాయా లేదో చూశాడు, పెన్షన్ తీసుకొచ్చి ఇచ్చాడు. తర్వాత ఏ సర్టిఫికేట్లు కావాలని సర్వీసులన్నీ ఎవరు రాని రోజుల్లో కూడా జగనన్న వాలంటీర్ మన ఇంటికి వచ్చి మనకు సేవలు అందించాడు. ఒక బాధ్యత గల ప్రభుత్వం. అదేవిధంగా మన గతంలో చూసేవాళ్ళం రైతుల విషయం మరీ ఘోరం. మనం విత్తనాలు కొంటాం, విత్తనాలు మొలుస్తాయో మొలవో తెలియదు. ఎరువులు కొంటాం, ఆ ఎరువుల్లో సున్నం కలిపారో మట్టి కలిపారో తెలియదు. కల్తీ ఎరువులు ఉండేవి. చాలామంది కేసులు రాస్తుండేవాళ్ళు, మనకు తెలియవు. ఈ పేపర్కి రాకుండా దాచిపెడుతుండేవాళ్ళు వ్యాపారస్తులు. కల్తీ ఎరువులు, కల్తీ విత్తనాలు, కల్తీ పురుగు మందులు ఇవన్నీ దాటి మొక్క మొలిస్తే వర్షం పడుద్దో లేదో గ్యారంటీ లేదు. వర్షం మొలిస్తే పంట పండుద్ది, తుఫాన్ వస్తే మళ్ళీ గ్యారెంటీ లేదు. అన్ని కష్టాలు దాటి కానీ పంట పండిస్తే మార్కెట్ ఉండేది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటికీ ఒక పరిష్కారం, ఒక హీరో రైతుల పాలిట. మనకి విత్తనాలకు గ్యారెంటీ, ఆర్బీకే అని పెట్టి రైతు భరోసా కేంద్రాలు పెట్టి విత్తనం కానీ కల్తీ ఇస్తే విత్తనం కంపెనీ వాడి మీద కేసు పెట్టి మనకు నష్టపరిహారం ఇప్పించాడు. ఎరువులు కానీ కల్తీ ఉంటే ఎరువుల కంపెనీ మీద కేసు పెట్టి మనకు ఎరువులు ఇచ్చాడు. ఇంతకుముందు క్యూలో నిలబడేవాళ్ళం ఎరువులు దొరక్క రికమెండేషన్లు. మళ్ళీ అదేవిధంగా పురుగు మందుల మీద నిఘా ఉండేది. కల్తీ కడితే వాడి మీద కేసు పెట్టి జైలు వేస్తాడు. పంట చేతికి వచ్చాక పంట చేతికి రాకుండా ప్రకృతి సహకరించకపోతే క్రాప్ ఇన్సూరెన్స్ మనందరికి పడిందా లేదా? ఈ దేశ చరిత్రలో క్రాప్ ఇన్సూరెన్స్ పెట్టి ప్రతి ఒక్క ఏ రైతు నష్టపోకూడదని, ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏ రైతు నష్టపోకూడదని మనందరికీ క్రాప్ ఇన్సూరెన్స్ ఇచ్చి రైతాంగాన్ని కాపాడాడు. పంట చేతికొచ్చాక గిట్టుబాటు ధర రాకపోతే ప్రభుత్వం చేతకొనిచ్చాడు. ఇంత జాగ్రత్త తీసుకోబట్టే గ్రామీణ వ్యవస్థ నిలదొక్కుంది గత 5 సంవత్సరాలని మనం అర్థం చేసుకోవాలి. వ్యవసాయం చేయటమే, వ్యవసాయం చేసే కుటుంబాల్లో ఆడపిల్లలు ఓట్ల మనందరికీ తెలుసు. వ్యవసాయం చేస్తున్నారంటే వాడికి ఆడపిల్లలు ఓట్ల. కానీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నేను చాలా మందిని చూసా, వెనక్కి వచ్చి అమెరికా నుంచి ఇప్పుడు మన రాజీవ్ వచ్చాడు, ఇట్లా అమెరికా నుంచి కూడా వచ్చి మనం వ్యవసాయం చేసుకోవచ్చు, మన ఊళ్ళో మనం బతకొచ్చు, ఏదో ఒక పని చేసుకోవచ్చు అని ఉద్యోగాలు మానుకొని మళ్ళీ చిన్నగా ఇటువైపు ఆలోచిస్తుంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చాడు. మనకి ఈ సంవత్సరం పంటలన్నీ చూసాం. ఏ పంటకి గిట్టుబాటు ధర లేదు. ఇందాక అంజిరెడ్డి అన్నట్టు మనకు అర్థం కావట్లేదు ఆయన వస్తే ఎందుకు రేట్లు పడిపోతాయని. ఆయన బ్లాక్ మార్కెట్ ని కంట్రోల్ చేయడు. వ్యాపారస్తుల దగ్గర ఈ ప్రభుత్వం లంచాలు తింటది కాబట్టే వ్యాపారస్తులు పెట్టిరేగిపోయి రైతాంగాన్ని దోపిడీ చేస్తుంటే తెలిసి తెలియనట్టుగా ఉంటుంది ఈ ప్రభుత్వం అని తెలియజేస్తున్నాం. పొగాకు విషయం 3 నెలలుగా నేను కూడబలుక్కున్నారు, వ్యాపారస్తులందరూ కూడబలుక్కున్నారు, మోసం చేస్తే మేము ఊరుకోము అని మనం చెప్తా ఉంటే కంపెనీలు భయపడి మీటింగ్ వేసుకొని వాళ్ళే ముఖ్యమంత్రి గారు ఆఫీస్తో ఎవరితో పెద్దలతో మాట్లాడుకున్నారు. అది ఏమని తెలిసారు, ప్రభుత్వం మార్కెట్లోకి రాదు, వీళ్ళు ఎంత గోల్ చేసినా రాదు, మనం నిదానంగా ఆక్షన్ కాదు, అది వేలం కాదు, పంపిణీ, 4 వేళ్ళు నీకు 4 వేళ్ళు నాకు, నచ్చిన వేళ్ళు కొనుక్కుంటా ఉందాం, తర్వాత చివరిలో వదిలిపెట్టి రేటు తగ్గించి కొనుక్కుందాం. ఇట్లా సిండికేట్ అయిపోయి జరుగుతుంటే నేను ఈ విషయం తెలిసి మన బోర్డుకి వెళ్ళి రైతులకు చెప్పి మన నాయకులకు చెప్పి అన్ని బోర్డుల్లో చెప్పి అయినా దోపిడీ చేస్తుంటే జగనన్నకు చెప్పి ఆయన తీసుకొస్తే ఆ జనంలో వచ్చిన తిరుగుబాటును చూసి కేంద్ర మంత్రులు వచ్చారు. ఈ ప్రభుత్వానికి చెమగుట్టినట్లేదు. కేంద్ర మంత్రి వచ్చి పొగాకు వ్యాపారస్తులకు పిలిచి వార్నింగ్ ఇచ్చి సక్రంగా కొంటారా కొనరా,
లేకపోతే ఊరుకోనని చెప్పి ఆయన వార్నింగ్ ఇవ్వటం, తర్వాత ఒక 150 కోట్లు మేము ఇస్తాం, మీరు ఒక 150 కోట్లు వేసి కొనండి అంటే వీళ్ళు కొని వాళ్ళకి డబ్బులు తీసుకోవాలా, వీళ్ళు మాత్రం మడతే సట్నే కూర్చున్నారు. కేంద్రం చెప్పినా కూడా దిగలా. కాకపోతే రియల్గా డిమాండ్ ఉందని నేను చెప్తా వచ్చా. నిజానికి డిమాండ్ ఉంది, పొగాకు ఎక్కువ పండలేదు, కానీ రైతుల్ని ఎక్కువైందని వంక పెట్టి మోసం చేయబోతున్నారు ఈ సంవత్సరం అని చెప్తే అది ఇప్పుడు నిజం అవుతుంది. ఇప్పుడు మార్కెట్ అయిపోయేటప్పుడు తన్నుకొని రేట్లు పెంచుకుంటున్నారు డిమాండ్ ఉండబట్టి. ఇప్పుడు ఈ 3 నెలల పాటు జరిగిందంతా మోసం అని అర్థమైపోయింది కదా. ఇది చంద్రబాబు నాయుడు అదే అంటారు, ఆయన వాళ్ళకు ఒత్తాస పలికాడు కాబట్టి దోచుకొని ఇస్తాడు మనలందరినీ, మన పట్ల ఏమీ ప్రేమ ఉండదు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఒక్క రైతుని నష్టపోనిస్తాడా? అదేవిధంగా ఆక్వా వాళ్ళది కూడా కరోనా టైంలో రొయ్యల చెరువుల వాళ్ళది అమెరికాకి ఇతర దేశాలకి షిప్లు పోవట్లేదు, మనకు రొయ్యలు రేటు పడిపోయింది, మా దగ్గర కొనట్లేదని అందరూ చెప్పి రైతులు మోసం చేసుకుంటుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ శాఖను పిలిపించి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, సిన్సియర్ ఆఫీసర్ని వేసి మార్కెట్ ఇతర దేశాల్లో ఎంత ఉందో కనుక్కొని ఆ రేటు ఇంత ఉంటే మీరు ఎందుకు మాకు ఇక్కడ అబద్ధాలు చెప్తున్నారు, మీ కంపెనీలు సీజ్ చేయమంటారా, నిజమైన రేట్ ఇస్తారా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వార్నింగ్ ఇస్తే అప్పుడు మళ్ళీ రైతులకి రేట్ ఇచ్చి వ్యాపారస్తులు కొంట జరిగింది. అంటే కుర్చీలో కూర్చున్న నాయకుడికి నిజాయితీ ఉండాలా, రైతులను ఆదుకోవాలనే ఆలోచన ఉంటే రాష్ట్రానికి మేలు జరుగుద్ది. కానీ ఈ అబద్ధాలు చెప్పి ప్రజలను బురిడి కొట్టిద్దాం అనుకునే నాయకుడు ఉంటే న్యాయం జరగదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈయన హామీలు చెప్పేటప్పుడే దీనికి ఒక ఆలోచన ఉపాయం పెట్టుకుంటాడు. నేను ఇప్పుడు హామీ చెప్తున్నాను, దీన్ని ఎట్ట మోసం చేయొచ్చని. హామీ చెప్పేటప్పుడే ఒక బొక్కెత్తుక్కొని పెట్టుకుంటాడు, అది బయటికి చెప్పకుండా. ఇవాళ అన్నీ చేసేసానంట, ఎమ్మెల్యేలు ఇళ్ళమ్మడి తిరుగుతున్నారు. మనం చేయలేదు అని మనం చెప్తున్నామని తెలిసి వాళ్ళకి ఎవరైనా అబద్ధం ఆడితే వాళ్ళ నాలుకలకు వద్దాం అంటే మనం అబద్ధం ఆడుతున్నాం చేయలేదని. ఎవరికన్నా చెప్పినట్టు రైతులకు 20,000 వేసారా? ఆయన 20,000 వేస్తాన్నాడు, వేసాడా? 4 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, లేకపోతే 3,000 కాడికి యువకులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నాడు. మీ ఇళ్లలో ఎవరికన్నా వచ్చినాయా? 18 సంవత్సరాలు నిండిన అమ్మాయికి ప్రతి పిల్లకి నెలకు 1,500 కాడికి ఇస్తా అన్నాడు. ఎవరికన్నా ఈ ఏడాదిలో 1,500 కాడికి వచ్చినాయా? బీసీలకి అయితే 50 సంవత్సరాలకే పెన్షన్ అన్నాడు. అసలు కొత్త పెన్షన్లు చచ్చిపోయిన వాళ్ళ పెన్షన్లు ఖాళీ అవుతున్నాయి, కొత్త పెన్షన్ ఓపెన్ కాలేదు, 50 ఏళ్ళకి పెన్షన్ అని చెప్పాడు. అంటే బడ్జెట్ అంతే ఉంటుంది, అదే అమౌంట్ ఉంటుంది, ఎక్కువ నలుగురికి ఎక్కువ ఇస్తాడు, నలుగురికి తీసేస్తాడు. ఇటువంటి అబద్ధాల మనిషిని మనం అర్థం చేసుకొని మీకు అందరికీ మేము గ్రూపుల్లో పెడతాం. ఇది గూగుల్లోకి వెళ్తే క్యూఆర్ కోడ్ మీకు వాట్సాప్లో పెడతాం. మన గ్రామ పార్టీ నాయకులందరూ, బూత్ కమిటీల వాళ్ళందరూ ఇది గూగుల్లో కొడితే బాబు గారు ఇచ్చిన మేనిఫెస్టో వస్తుంది. అదేవిధంగా వాళ్ళ కార్యకర్తలు, వాళ్ళ గ్రామ నాయకులు మన ఇళ్ళకి వచ్చి హామీలు రాసి ఇచ్చారు. మీ ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు, ఒక్కొక్క ఆడపిల్లలకు 1,500 కాడికి, 2 ఆడపిల్లలకు 3 ఏళ్ళు, సంవత్సరానికి 36,000. మీ ఇంట్లో ఒక కుర్రాడు ఉన్నాడు, వాడికి 3 ఏళ్ళ కాడికి 36,000, మీ రైతుకు ఒక 20,000. అట్లానే ఆడవాళ్ళకి పెద్దవాళ్ళకి ఇంత, ఇట్లా ఒక చెప్పి మీకు సంవత్సరానికి 1,20,000 వస్తాయి, 1,30,000 వస్తాయి అని చెప్పి మనకు వాళ్ళు ఒక లెక్క వేసి ఇచ్చింది కూడా గూగుల్లో ఉంటుంది. ఇవన్నీ ఈ పథకాలన్నీ ప్రకారంగా మన ఏ కుటుంబానికి ఎంత రావాలా, చంద్రబాబు నాయుడు చెప్పిన ప్రకారంగా అయితే మనకి ఎంత రావాలా, ఇప్పటికి ఎంత వచ్చినాయి అనే లెక్క చూసుకొని ఆయన చేసిన మోసాన్ని ఒకసారి మనం గుర్తు చేద్దామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మనమేమో నవరత్నాలని చెప్పి 9 హామీలే చెప్పాం. 9 హామీలతో ఆకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి ఏదో ఒకటి చేయాలని నాయ బ్రాహ్మణులకి, టైలర్లకి, ఆటో వాళ్ళకి చేయూత అని చెప్పి, చిన్న చిన్న చిరు వ్యాపారులకి, మత్స్యకారులకి, ఇట్లా ప్రతి వర్గానికి అదనంగా ఏదో ఒక సహాయం చేసి వాళ్ళ కుటుంబాల్లో వెలుగు రావాలని, వాళ్ళ ఎదుగుదలలో మనం ఎంతో కొంత కొంచెం ప్రోత్సహిస్తే మెరుగుపడతారని, ఆ విధంగా మళ్ళీ మీ కొనుగోలు శక్తి పెరిగి, మీ ఆర్థిక స్థితి పెరిగి, మీ పిల్లలు చదువుకొని కొనుగోలు శక్తి వస్తే మళ్ళీ జిఎస్టీ రూపంలో ప్రభుత్వం డబ్బులు వస్తాయి నిదానంగా.
రాష్ట్రం బాగుపడుద్దని దీర్ఘదృష్టితో ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు ఎంత అబద్ధం చెప్తారంటే శ్రీలంక అయిద్దంటారు. 14 లక్షల కోట్లు అప్పు చేశాడంటారు. ఈరోజు పార్లమెంట్లో వాళ్ళు చెప్తున్న లెక్క 6 లక్షల కోట్లని. 6 లక్షల కోట్లు అంటే నువ్వు చేసిపోయింది 4 లక్షల కోట్లు ఉంది, ఆయన అదనంగా చేసింది 2.5. మరి నువ్వు ఎందుకు ఇంత అబద్ధం చెప్పావు 14 లక్షల కోట్లని? దివాళా తీస్తుందని చెప్పటం, శ్రీలంక అయిద్దని చెప్పటం. మరి నువ్వేం చేస్తున్నావు? ఇవాళ బటన్ నొక్కుతానంటే బటన్ నొక్కటం ముసలు కూడా నొక్కుతున్నాడు కదా. మరి ఇప్పుడు ఈ ముసలాయన ఎందుకు బటన్ నొక్కలేకపోతున్నాడు? ముసలాయన చేయి రాట్లా బటన్ నొక్కడానికి ఆడ ఖజానా లేక నొక్కట్లా. అంటే ఎవరు తెలివిగల్లోడు ఇక్కడ? జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికవేత్త, నువ్వు ఆర్థికవేత్తవా? ఈ అంతా బోగస్ మాటలు, ఈ అబద్ధాలు మనం ప్రజలకు వివరించి చెప్దాం అని మీ అందరికీ తెలియజేస్తూ, తర్వాత పార్టీ పరంగా కూడా మీరందరూ సంఘటితంగా ఉండండి. మనం ఎవరి జోలికి వెళ్ళొద్దు, ఎవరిని తుస్కారంగా మాట్లాడద్దు. మీ జోలికి ఎవరైనా వస్తే నేనున్నానని, నా నెంబర్ ఎప్పుడు మీకు ఆన్లోనే ఉంటుంది, మన వాళ్ళందరూ అందుబాటులో ఉంటారు. మీ జోలికి వస్తే అది నా బాధ్యత. ఏ ఒక్కరు మిమ్మల్ని గదిరించినా మీరు అంజిరెడ్డి అని చెప్పినట్టు మన భాష, మన తీరు మంచిగా ఉంటే మనకు ఓట్లు వస్తాయి. మనం మంచితనంతో ఓట్లు సంపాదించుకుందాం, పార్టీని బలపరుచుకుందామని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి ఒంగోలు రూరల్ మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలందరికీ నా నమస్కారం. 1 నిమిషంలో ముగించమన్నారు, 1 నిమిషం 6 నిమిషాల్లో ముగిస్తా. థ్యాంక్ యూ సార్. మిగిలినవన్నీ మా నాళ్ళందరూ చెప్పారు. ఇంకా ఏదన్నా కొరవ ఉంటే రవి గారు చెబుతారు. రోజు జరిగేటువంటి, రోజు మన టీవీలో చూసేటువంటి అవన్నీ రోజు జరిగాయి, చూసే. ముఖ్యంగా ఎన్నికల ముందు జరిగినటువంటి 3 పార్టీల కలయిక, చెప్పినటువంటి తప్పుడు హామీల మీద మనం జయించలేకపోయాం. అంటే వాళ్ళ ఫోర్స్కి తట్టుకోలేకపోయాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అబద్ధం ఆడటానికి సిద్ధహస్తులు. అది తెలిసి కూడా బీజేపీ కలవాల్సి వచ్చిన పరిస్థితి కలిసింది. సెంటర్లో బాగలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ని కలుపుకున్నారు. ఆయనతో ఏం మాట్లాడుకున్నారో ఆ విధంగా కొంత బలాన్ని చేర్చుకొని, ఆర్థికంగా బలమైనటువంటి వాళ్ళు కాబట్టి ఆర్థిక బలం, ఈ 3 బేరీజు వేసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలని ప్రజలు బేరీజ్ చేసుకుంటే వాళ్ళకి ఆనాటికి కూడా ఇంకా గెలుస్తాం అనే దానికి అందులో బ్యాలెన్స్కి వచ్చారు. ఇంకా లాస్ట్ ఒక 15-20 రోజులు ఉందనంగా అసలు అన్నిటికీ ఇంకా సర్వం సిగ్గు అంతా వదిలేసి సర్వం అబద్ధాలతోటి ఒక మేనిఫెస్టోని తయారు చేసుకొని మీకన్నా డబల్ ఇస్తాం అనే దాని దగ్గర ప్రజలు ఆశపడి మోసపోవటం జరిగింది. అదే బాబు షూరిటీ, మోసం గ్యారంటీ. అంటే మోసం మనకి గ్యారంటీగా మోసపోయాం. ఆయన మోసం చేయలా, ఆయన అసలు చేసేదే మోసం. మనం మోసపోయాం. బాబు షూరిటీలను నమ్మి, బాబు పథకాలని నమ్మి బాగా మరీ పేద ప్రజలైతే వాళ్ళు లెక్కలు వేసుకొని జగన్ గారి ప్రభుత్వంలో 2 లక్షలు వచ్చింది 5 ఏళ్లలో, లేకపోతే 3 లక్షలు వచ్చింది. ఈయన డబల్ అంటున్నాడు కదా. చిట్ట చివరికి మరీ ఆ వాలంటీర్లను అయితే ఖచ్చితంగా భగవంతుడు అనేవాడు ఉంటే వాళ్ళు ఉసురు తగులుద్ది. 5,000 రూపాయలని 10,000 ఇస్తామని జగన్కే అండగా ఉండి ఇంటింటికి పేద ప్రజలకి ప్రభుత్వ పథకాలని పంచినటువంటి ఆ చిన్న చిరు ఉద్యోగస్తులను కూడా 10,000 అనగానే ఏం చెప్తారు? ఎవరికైనా కొద్దిగా ఆశ ఉంటుంది. ఏం చెబుతాం? ఇప్పటి వరకు జగన్ గారు ఇచ్చిన మంచి పథకాలే కానీ మా నోటితోటి మేము చెప్పాం
50 70 తిరిగి రాబోయే రోజుల్లో బాబు గారు ఇంకా డబల్ ఇస్తారు. ఎందుకు పాపం 10,000 అన్నారని డబల్ ఇస్తారని అంటున్నారు. మాకు పెంచుతున్నారు, మీకు కూడా పెంచుతున్నారని వాళ్ళు కూడా ఇల్లు తిరిగి చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయండి అని చెప్పటం. అధికారం వచ్చిన తర్వాత ఒక 4-5 నెలలకు 6 నెలలకి వాళ్ళని నిలువున మోసం చేయటం, తద్వారా ప్రజలందరూ మోసపోవటం. ఇంకా అసలు ఆ వాలంటీర్ వ్యవస్థే లేదు. ఇప్పుడు సచివాలయ వ్యవస్థ ఉంటే 2 లక్షల చిల్లర మందికి సచివాలయ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు ఇచ్చి మన గ్రామాల్లో పెడితే వాళ్ళు ఏ రోజు సమస్యను ఆ రోజు తీర్చేదానికి ఉపయోగపడుతున్నారని ప్రజలందరూ భావించేటటువంటి రోజుల్లో మంచి వ్యవస్థని లేకుండా అందులో సగం మందిని మొత్తం ఇప్పుడు మహిళా కానిస్టేబుల్ లేదు, డిజిటల్ అసిస్టెంట్ తీసేస్తున్నారు, అగ్రికల్చర్ అసిస్టెంట్ తీసేస్తున్నారు, పశువుల అసిస్టెంట్ తీసేస్తున్నారు, ఫిషరీస్ అసిస్టెంట్ తీసేస్తున్నారు. అందరినీ సంస్థలకు పంపించేస్తున్నారు. మన ఊర్లో నుంచి తీసి ఆ జిల్లా హెడ్ క్వార్టర్లో ఎక్కడొకక్కడ వాళ్ళకి ఎక్కడ కావాలంటే అక్కడ. ఈ విధంగా అంటే ఏంది, వీళ్ళందరూ ఆడ కూర్చొని ఉంటే మనం వెళ్తాం సహజంగా సచివాలయానికి వెళ్ళి ఏమయ్యా ఇదిగో పలానా పని అని అంటాం కదా. ఆయన ఆడు ఉంటే ఆ పథకం ఈ ప్రభుత్వం తీసేసింది కాబట్టి ఆ పథకాలు రాబోయే రోజుల్లో ఉంచరు కాబట్టి ఆ పథకాన్ని తీసేద్దామనే దురుద్దేశం ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి జగన్ గారి ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో వచ్చినటువంటి పథకాలన్నింటినీ కూడా ఇప్పుడు ఎందుకు రావటం లేదని ఈ సచివాలయంలో కూర్చున్నటువంటి 11 మంది ఉద్యోగస్తుల్లో ఈ రాసుకునే వాళ్ళు, డిజిటల్ చేసేవాళ్ళు, ఈ పింఛన్లు కానీ, లోన్లు కానీ, అమ్మఒడి కానీ, లేకుంటే చేయూత కానీ, చేనేత కార్మికులకు ఇచ్చేది కానీ, పల్లెకారులకు ఇచ్చేది కానీ, కాపు నేస్తం కానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి నాది రావటం లేదని అడుగుతారు కాబట్టి ఈ స్టాప్ యాడ్ ఉండటానికి లేదు. వీళ్ళు మొత్తాన్ని తీసేయాలి. తీసేసి గందరగోళం చేసేసి ఏదో ఒకటి ఇప్పుడు చెప్తున్నా పార్టీని మోసం చేసి వెళ్ళిపోతే ఒంగోలు నియోజకవర్గంలో ఎవరు నాయకులు వస్తారు ఏంటి, అసలు పార్టీయే గల్లంతైపోయింది అనే రోజుల్లో మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి నాయకుడిని మన సుండి రావణని ఒంగోలు నియోజకవర్గాన్ని నుంచి ఎన్నుకోవటం నిజంగా చాలా అదృష్టం. ఎందుకంటే ఇలాంటి కార్యక్రమాలు నేను కనీసం 2000 సంవత్సరం నుంచి నేను బాలినేని శ్రీనివాసరెడ్డి వెనకిడితే తిరుగుతూ ఉండా. కానీ ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా ఇలాంటి కార్యక్రమాలు ఏ గ్రామంలో పెట్టి కూడా ఇంతవరకు ఎరగరు. ఎందుకంటే అసలు వర్క్ నాయకుడు సిన్సియర్గా పనిచేయటం అంటే నిజంగా ఇప్పుడు రవీణ దగ్గరే మేము నేర్చుకుంటున్నాం. ఎందుకంటే ఆయన గతంలో యూత్లో ఉన్నప్పటి నుంచి కాలేజీ ఎలక్షన్లప్పటి నుంచి కూడా ఆయన రాజకీయ అనుభవం ఉంది. ఆయన సిన్సియర్గా పనిచేసే మనస్తత్వం ఉంది. అందుకనే మన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే యూత్గా మంచి వర్క్గా చేస్తారో అని చెప్పానని మన రవణని ఎన్నుకోవటం. అదేవిధంగా ఒంగోలు మండలంలో జడ్పీటీసీగా రవణ భార్య గారిని, కోమలేశ్వర గారిని ఆ రోజు టికెట్ ఇస్తే మనకి ఈ మండలంలో 62% ఓట్లతోటి మనం గెలిచాం. రాబోయే రోజుల్లో ఆయన రేపు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడు కాబట్టి రాబోయే రోజుల్లో మన ఒంగోలు మండలం తరఫున మనందరమి కష్టపడి పనిచేసి ఆయన్ని ఎలక్షన్లో గెలిపించుకోవాలని నాయకులకి, కార్యకర్తలకి అందరికీ మనవి చేసుకుంటున్నా. ఈ మధ్యలో గుండాపాలెంలో ఒక గొడవ జరిగితే అర్ధరాత్రి పూట 2:30కి తీసుకెళ్ళి ఎటు తీసుకెళ్లారో తెలియకుండా ఒక కుటుంబంలో 5గురిని తీసుకెళ్తే అన్న ఇట్లాంటి సంగతి అసలు ఎటు తీసుకెళ్లారో తెలియదు, మనం ఎట్లా అంటే సీను నువ్వు రా మనం వెళ్దాము అని చెప్పని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చొని అసలు ఎటు తీసుకెళ్ళారు మా వాళ్ళని, తప్పుంటే శిక్షించండి, అనవసరంగా కేసులు పెడితే మట్టికి బాగుండదు, ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పని ఆయన ముందుకొచ్చి మాట్లాడితే కరెక్ట్గా 3వ రోజు 4వ రోజు ఆ ఉండాలి అని చెప్పని తీసుకొచ్చి బెయిల్ మీద తీసుకురావడం జరిగింది. ఎందుకంటే కార్యకర్తలు మీరు తప్పు చేయబాకండి, ఏదైనా మన వైపు నుంచి తప్పు ఉండకూడదు. అప్పుడే మనం ఏదైనా సరే పోలీస్ స్టేషన్లో కానీ ఎక్కడైనా సరే మనం దేనికైనా గట్టిగా మాట్లాడగలుగుతామని చెప్పని
కార్యకర్తలకి నాయకులకి భరోసా ఇస్తున్నాడు రవణ. చాలా సంతోషంగా ఉంది. ఎక్కడే జరిగినా సరే ఆయన ముందు పోయి మంచి చెబరా కనుక్కొని కార్యకర్తలకు అండగా నిలుస్తున్నాడు. రవణకి మరి ఇంకోసారి థ్యాంక్స్ చెప్తున్నాను. ఈ స్టేజీ మీద ఈ రకంగా మాట్లాడటానికి ముఖ్య కారణం ఒక వ్యక్తి. ఆ వ్యక్తే దామరాజు కాంతి కుమార్ గారు. ఎందుకంటే మేము 2004లో పార్టీలో చేరిన తర్వాత, ఆ తర్వాత పార్టీ ఓడిపోయి 2014లో ఈ గ్రామంలో జెండా కట్టే లేరని చెప్పనని ఎవరి వాళ్ళే నాయకులు పనిచేసి వెళ్ళిపోతే ఆయన మా కరవది గ్రామం వచ్చి, అయ్యా భవిష్యత్తులో మీకు లైఫ్ ఉంటుంది, మీరు కష్టపడి పని చేయండి అని చెప్పని మా ఇంటికి వచ్చి మా కుర్రోళ్ళు ఒక 10 మందిని తీసుకొచ్చి మీరు పని చేయండి అని చెప్పి మాకు ధైర్యం చెప్పి మమ్మల్ని ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చిన నాయకుడు. అలాగే రవణ ఎక్కడికి పోయే వ్యక్తి కాదు, ఒంగోలులోనే ఉండే వ్యక్తి, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి. అలాగే ఆయనకి ఈ మండలంలో ప్రతి గ్రామంలో చుట్టరికం ఉంది, ప్రతి గ్రామంలో చాలా బంధుత్వం ఉంది. అందుకని మనందరమి రేపు రాబోయే ఎలక్షన్లో అన్నకి తోడుగా ఉండి రవణమ్మన్నట్టు 100% చాలా ఇక్కడి నుంచి ఈ 4 సంవత్సరాల్లో ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చాలా జరుగుతాయి. ఆయన పిలుపు మేరకు ఇలానే ఎప్పుడైతే ఆయన పిలిస్తే అప్పుడు మనం ఒక కష్టకాలంలో ఉన్నాం. ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు మనం అందరం కష్టపడి పనిచేయాలా. పనిచేస్తేనే రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూసుకోగలుగుతాం, రవణని ఎమ్మెల్యేగా చూసుకోగలుగుతాం. అందుకని అందరం కలిసి పనిచేయాలని. మీరు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పార్టీ నుంచి పోయినందుకు మీరు బాధపడుతున్నామన్నారు. మేమైతే 100 దండాలు పెడుతున్నాం, 100 దండాలు పెడుతున్నాం. ఎందుకంటే ఈ గ్రామంలో 2000 మంది 4000 మంది కార్యకర్తల సమావేశంలో ప్రమాణకం చేసి అందరికీ న్యాయం చేస్తాను, మీ కార్యకర్తలకి మీరు కని చెప్పని ఇట్లా చేయబెట్టి ప్రమాణకం చేశాడు. ఏ ఒక్కడికి కూడా న్యాయం చేయాల. అలాంటి నాయకుడు పోయినందుకు 100 దండాలు పెడుతున్నాం. ఎందుకంటే ఆయన పోయినందువల్లే ఈరోజు మన నియోజకవర్గంలో ఒక మంచి నాయకుడిని చేసారాగలిగాం, ఇలాంటి కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాం. అందుకని మీరేం బాధపడుతున్నా, మనకు మంచి నాయకుడు వచ్చాడు, ఇబ్బంది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత శనగను కొనాలంటే ప్రతి సంవత్సరం శనగను కొన్నాడు. అదే పొగాకు ఇబ్బందుల్లో ఉంటే పొగాకు కొనిచ్చాడు. అదే ఇప్పుడు పొగాకు కొనలేదు, కొనకపోగా పొగాకు రైతుల సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కేసులు. నిన్నటిగానన్న మామిడి రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి రోడ్ల మీద పారబోస్తా మామిడి రైతులు అల్లాడిపోతుంటే జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడికి వెళ్తే వాళ్ళ మీద కేసులు. చెయ్యకపోగా అడిగితే ప్రశ్నిస్తే ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం జరుగుతుంది. ఉన్నట్టు మీ నాన్నకి 20 ఎకరాల పొలం ఉంది, కనీసం రుణమాఫీ వాళ్ళని అడిగేది నువ్వు కట్టుకోకూడదు అని చెప్పి అని నీకు తెలియని వయసులో నువ్వు అని ఉంటావు. నిజమే అది. ఎందుకంటే నాకు 10 ఎకరాలు పెట్టుకొని ఒక టైంలో ఆత్మహత్య చేసుకోవాలా అనే పరిస్థితిలో ఉన్నాం. అలాంటి టైంలో రాజశేఖర రెడ్డి గారు వచ్చి రైతు రుణమాఫీ అనగానే నా ఇంట్లో నాకు ఒక్కడికి 5 లక్షలు పోయినాయి. నా ఇంట్లో నాకు ఒక్కడికి 5 లక్షలు పోయినాయి. అది నా పేరు మీద కొంతమంది బంగారం అయ్యి పెట్టుకున్న వాళ్ళకి ఇంకా 2-3 లక్షలు పోయినాయి. నిజంగా చరిత్రలో చెప్పుకోలేనంత విషయం అన్నమాట అది జీవితంలో రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ పిల్లలకి ఉద్యోగాలని చెప్పని పెడితే మా అల్లుడు ఎక్కడో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటుంటే మా అల్లుడికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అందుకని వాళ్ళు చేసిన కార్యక్రమాలు ఎప్పుడు జీవితంలో మర్చిపోలేమని చెప్తూ కరెంటు బిల్లులు దాని మీద సంపద సృష్టిస్తానని చెప్పి పథకాలు ఇవ్వకుండా సంపదలు సృష్టిస్తానని చెప్పి మొన్న 19,000 కోట్లు పేదల దగ్గర 2019 నుంచి 2024 దాకా జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు జనం దగ్గర కట్టించుకోలేదు, ఇప్పుడు మేము అవి వసూలు చేస్తున్నామని చెప్పని 19,000 కోట్లు కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నారు. అసలు కరెంటు కనెక్షనే లేని ఇంటికి 500, 700, 800 ఊరిక అసలు వాడకుండా లైట్లు కూడా వేయకుండా ఇంటికి 600, 700, 800, 1000 రూపాయలు బిల్లులు వసూలు చేస్తున్నారు. అది నిజమేనన్నా నువ్వు చెప్పినట్టు సంపదలు సృష్టిస్తానన్నాడు.
ఆ రకంగా సంపద సృష్టిస్తున్నాడు చంద్రబాబు నాయుడు, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఉలిచి గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్న బొద్దులూరి హనుమంతరావు గారిని, అదేవిధంగా కరవది గ్రామ పార్టీ అధ్యక్షునిగా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. నిన్న తల్లికి వందనం మనం 80 లక్షల మంది మహిళలకు వేస్తే వీళ్ళు కేవలం 40 లక్షల మందికి ఎవరి అకౌంట్లో వేశారో, ఎక్కడ పడుతున్నాయో అన్ని కొర్రీలు పెట్టి తల్లులను ఇబ్బందులు పెట్టి తల్లికి వందనం వేశారు. అలాగే ఉచిత బస్సు, అది ఫ్రీ బస్సు అనేది ఒక తుస్సు పథకం. అలాగే వీళ్ళు చెప్తా ఉన్నారు సూపర్ 6 గురించి ఎవరు మాట్లాడద్దు, మేము అన్ని పథకాలు ఇచ్చేసాం వారికి మన్నమని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అంటున్నారు. ఏమయ్యా, మీరు అన్ని పథకాలు ఇచ్చేసామని డాంబికాలు చెప్పుకుంటూ సుపరిపాలన తొలడిగా అని చెప్పి గ్రామానికి మీరు తిరుగుతామని చెప్పి ఎక్కడో మీ సానుభూతి పరులు 4 ఏళ్ళకి వెళ్ళి మమ్మ అనిపించుకొని మీరు చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు పబ్లిక్లో రండి. యువకాలంలో ఏదైతే లోకేష్ బాబు చెప్పాడో హామీలు ఇవ్వకపోతే చొక్కా పట్టుకోమని ప్రజలు సిద్ధంగా ఉన్నారు మీ చొక్కాలు పట్టుకొని నిలదీయడానికి. అలాగే యువకాలంలో లోకేష్ బాబు ఏం చెప్పాడు, 50 సంవత్సరాలు నిండిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా పెన్షన్ ఇస్తా ఉన్నారు. ఇస్తున్నారా? అది ఒక అబద్ధ హామీ. బీసీలకి రక్షణ చట్టం ఇస్తారంట ఎస్సీలకి మాదిరిగా, మరి అమలైందా? లేదు. ఇవన్నీ కూడా అబద్ధ హామీలు. మరి వాళ్ళు చెప్పిన సూపర్ 6లో ఏ ఒక్కటి నెరవేర్చబోగా ఈరోజు నిన్న ఈ మధ్య ఈ ఒంగోలు నియోజకవర్గ ఎమ్మెల్యే దామచర్ జనార్దన్ అంటాడు ఈ పథకాల గురించి మాట్లాడేవాళ్ళు పనికి మాలినోళ్ళు, వీళ్ళకేం పని లేదు, తర్వాత వీరికి ఈ దీని మీద మాట్లాడేదానికి హక్కు లేదు. ఒక ప్రెస్ మీట్లో కూడా అంటాడు నవరత్నాలు అదొక శుద్ధ కార్యక్రమం, మేము ఇచ్చారు సూపర్ 6 బలా అని. మీరు ఎక్కడిచ్చారు సూపర్ 6? ఎవరికి ఇచ్చారు? ఏ పథకం ఇచ్చారు? మేము ముఖ్యంగా నవరత్నాల ద్వారా అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, వైఎస్ఆర్ ఆసరా, చేయూత, జగనన్న ఇల్లు, ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం, అన్ని పథకాలతో కూడా అన్ని సంక్షేమ పథకాలు కూడా ఏ ఒక్కరిని ప్రాధాన్యపడకుండా ఎవరిని అడగకుండా ఒక వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ఒక గొప్ప పాలనతో ప్రజల వద్దకు తీసుకొచ్చి డీబీటీ ద్వారా మన అకౌంట్లో పడేటట్టుగా చేసి ఆర్థిక స్వావలంబన, ఆర్థిక వికేంద్రీకరణ జరిగింది. ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు కానీ మిగతా సామాజిక వర్గాల పేదలు కానీ ఈ డబ్బులతోటి వాళ్ళు ఎంతో కొనుగోలు శక్తి పెరిగి వాళ్ళ పిల్లల చదువులకు కానీ వాళ్ళ ఆర్థిక అవసరాలు తీరి ఒక క్రమ పద్ధతులు ఎదుగుతున్న క్రమంలో వీరి అబద్ధ హామీలతోటి ఈ రాష్ట్రంలో ఓటమి చెందిన తర్వాత ఈ రోజు అందరూ కూడా దిక్కులు చూస్తున్న పరిస్థితి. మరి జనార్దన్ గారు చెప్తా ఉంటారు నా పాలనలో బ్రహ్మాండం జరిగిందని, ఈ మధ్య కూడా సుపరిపాలనలో తొలేడు కానీ ఇది తొలేడు కాదు, ఇది తప్పటడుగు. మీరు చెప్తున్నాయని కూడా అబద్ధాలు. మీరు ఒంగోలు నగరంలో భూ కబ్జాలు అన్నారు, తేల్చారా? లేదు. మంచినీళ్ళు మేము 24 గంటలు ఇస్తా ఉన్నారు, ఇస్తున్నారా? లేదు. ఇది కాక బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి కొత్త కూరగాయల మార్కెట్ కానీ తదితర స్థలాల్లో వారిని వేధిస్తూ వారి ఆక్రమణ పేరుతోటి ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. ఉచిత ఇసుక అనేది మేము దాంబికాలు చెప్పారు, మేము వస్తే ఉచిత ఇసుక ఇస్తామని. ఉచిత ఇసుక ఇవ్వకపోగా వీళ్ళు ఒక యాడ్లు పెట్టి కొప్పం రోడ్లో కానీ తదితర ప్రాంతాల్లో యాడ్లు పెట్టి ఆ ఇసుకని డిమాండ్ రేట్లకు అమ్ముతూ ఉంటారు. మద్యం గురించి చెప్పారు, మేము క్వాలిటీ నాణ్యమైన మద్యం ఇస్తామని. పథకాలు అయితే ఇంటింటికి చేరలేదు కానీ మద్యం మట్టికి వాళ్ళ కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు మన ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఊరికి 4-5 స్కూటర్లు కొన్నారు. డిక్కీల్లో 50 నుంచి 60 సీసాలు పెట్టుకుంటారు. డోర్ టు డోర్ ప్రతి ఒక్కరి దగ్గరికి 50 రూపాయలు అదనంగా ఆ మందు సీసాలు. వీళ్ళకి మట్టికి బతుకు తెరువు చూపించారు చంద్రబాబు నాయుడు. ప్రతి ఒక్కళ్ళు 30 నుంచి 40 సీసాలు అమ్ముకొని 2000 నుంచి 3000 సంపాదించుకొని వీళ్ళు కూడా పూర్తిగా శివారులో తాగి పడుకుంటా ఉంటారు. ఈ విధంగా వీళ్ళ పాలన ఈ విధంగా జరుగుతూ ఉంటే పవన్ కళ్యాణ్ గొంతు చుచ్చుకున్నాడు. సుగాలి ప్రీతి చనిపోయింది, ఒక ఎస్టీ మహిళ అన్నాడు. 30,000 మంది మహిళల్ని ఇటో వెళ్ళిపోవారని చెప్పాడు. ఆయన అంటాడు సినిమా డైలాగులు చెప్పడం కాదు, అది సినిమాలుగా పరిమితం అని. మీరు ఒక ప్రెస్ మీట్లు ఏమన్నారు, వైసీపీ గోండా నా కొడుకున్నారా ఒంటి బిసికి చంపేస్తాను, ఎక్కడ కొట్టుకున్నావు రండి, రాడ్లతోట, కర్రలతోట, స్టిక్కులతోట అన్నావు. మరి అది సినిమా డైలాగ్ కాదా? మీరు మీ కార్యకర్తల చేత ఎవరు మనల్ని ఆపేది అని ఒక టైటిల్స్ పెట్టుకొని ఆటోల మీద ఫ్లెక్సీల మీద వేయించారు. మరి ఈ సినిమా డైలాగులు కాదా? పవన్ కళ్యాణ్ మేము చెప్తా ఉన్నాం, ప్రజలను వంచావు, సినిమా డైలాగులతోటి మీటింగుల్లో సభల్లో విర్రవీగావు. నిన్ను నమ్ముకొని మా బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ
యువత కానీ తప్పుదారి బట్టి నీకు మద్దతుగా ఓట్లు వేయించారు. నీ సభకు వచ్చిన ప్రతి ఒక్క యువకుడు కూడా మేమిచ్చిన అమ్మఒడి డబ్బులు, మేమిచ్చిన చేతి డబ్బులతో పెట్రోల్ కొట్టుకొని మీ సభలకు వచ్చారు ఆ రోజు. మరి వీరందరూ కూడా నేను నిలదీసే రోజు వస్తుందని నువ్వు హైదరాబాద్లో దాంకొని ఏదో సినిమా షూటింగ్లు చూసుకుంటూ ఎప్పుడో జగన్ గారు వచ్చినప్పుడు జనాల్లోకి ఆ రోజు వచ్చేదో మొన్న ఈ మధ్య మార్కాపురం ఎక్కడికో వచ్చి ప్రలాపం చేస్తున్నారు. ప్రతిదీ మార్కాపురంలో కానీ ఈ రోజు జరుగుతున్న నాడు నేడు కానీ అన్ని కూడా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన అధినాయకుడు నాయకత్వంలో జరిగినటువంటి ఈ పథకాలు ఇవన్నీ కూడా వీళ్ళు తప్పుదారి పట్టించి వీళ్ళ గణతలో వేసుకోవాలని చూస్తున్నారు. నిన్న నిస్సిగ్గుగా తల్లికి వందనం మేము తయారు చేసే ఆ పథకం అంటారు. అమ్మఒడితోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క తల్లికి డబ్బులు అందితే వారి విద్యకి ఉపయోగపడుతుందని చెప్పి అమ్మకు ఒడి ద్వారా పథకం ద్వారా వేయడం జరిగింది. ఈరోజు 5 లక్షల మంది విద్యార్థులు డ్రాప్అవుట్స్గా మిగిలారు. 65,40,000 మందికి పెన్షన్ ఇస్తుంటే మా ప్రభుత్వంలో ఈరోజు మీరు 61 లక్షలు ఇస్తున్నారు. అంటే 4,50,000 మందికి పెన్షన్ రద్దు చేశారు. అలాగే వికలాంగులకు 6,000 అంటే వాళ్ళు పాపం హాస్పిటల్ మీకు ఓట్లేస్తే వాళ్ళని సదరం పేరిట హాస్పిటల్ చుట్టూ తిప్పుతా వాళ్ళు ఉసురుతోటే మీరు దెబ్బతింటారని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి కొత్తగా సంవత్సరం నిండితే సుమారు 4 లక్షల మంది పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అంటే 8,50,000 మంది పెన్షన్లు మీరు రద్దు చేసి మేము ఇచ్చే 3,000కి 4,000 కల్పించి చెప్పి అదనంగా చెప్తా ఉంటారు. మరి ఈ విధంగా ఈ పాలన జరుగుతుంది. మనం రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గంలో చుండూరు రవాణాకి మద్దతుగా నిలబడి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్న శ్రీనివాసరావు అన్న కానీ ప్రతి గ్రామంలో కూడా సమర్థవంతమైన గ్రామాధ్యక్షులు నియమిస్తూ ఉంటారు. అలాగే ఒంగోలు నగర కేంద్రంలో ఎప్పుడు కూడా మన చుండూరు రవాణా గారు అందుబాటులో ఉంటున్నారు. అలాగే కొత్తపట్నంలో మన మండలాధ్యక్షులు లంగపోత అంజిరెడ్డి గారు కానీ అందరూ కూడా చుంటూరు రామకృష్ణ గారు కానీ అంతా సమర్థవంతమైన నాయకత్వం అందుబాటులో ఉంది. వీళ్ళు పెట్టే సోషల్ మీడియా యాక్టివిస్ట్ కేసులు కానీ మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు మద్యం లిక్కర్ స్కామ్ అని. మొన్నటికి మొన్న మన నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ ఇంటి మీద దాడికి చేశారు. మనము ఒక ప్రెస్ మీట్లో వాడు పట్టాభి అనే అతను బోసిడీకా అన్నాడు మన అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని. దీనికి నిరసనగా మనం అందరం వెళ్ళి కూడా వాళ్ళ పార్టీ ఆఫీస్ ముందు నిరసన తెలియజేస్తే అది తప్పు. వీళ్ళు ఎవరో ప్రశాంత్ గారిని ఏదో అన్నారని చెప్పి వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం మటుకి ఒప్పు. ఈ విధంగా ఉంది ఈ రాష్ట్రంలో అనేక మందిని మన ఓఎస్డి ధనుంజయ రెడ్డి గారిని కానీ అలాగే మన అంతకుముందు పనిచేసిన అందరినీ చాలా మంది వ్యక్తుల్ని బలమైన నాయకుల్ని కూడా ఇబ్బంది పెడతా ఉంటారు. మొన్న వలపనేని వంశీ గారిని కూడా అరెస్ట్ చేసి దాదాపు 54 రోజుల నుంచి పంపించారు. ఇవన్నీ కూడా భయాందోళనకు గురి చేయాలని మీరు చూస్తూ ఉంటారు. మీరు ఒక స్టెప్ ముందుకేస్తే ప్రతి ఘటన కూడా ప్రతిఘటన ఉంటుందని ఈ మధ్య మా జగన్మోహన్ రెడ్డి గారు భరోసా ఇచ్చారు. కాబట్టి రాబోయే రోజుల్లో అందరం సమిష్టిగా ఒకరికొకరు కార్యకర్తలు ఒకరికొకరికి కోఆర్డినేటెడ్ కనెక్టివిటీ చేసుకుంటూ మనమంతా కూడా మన ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త అన్న చుండూరు రవాణా గారికి మద్దతుగా ఉండాలి. రాబోయే ఎన్నికలు ఈ నియోజకవర్గం నుంచి వారు ఏదైతే డాంపికాలు పలుకుతున్నారో 32,000 ఓట్లని అందుకని ఎక్కువ మెజార్టీతో కూడా మన రవాణా గారిని గెలిపించుకోవాలని తెలియజేస్తూ జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి. మన జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు కట్టించాడు. దాదాపు ఒక మెడికల్ కాలేజీ ఒక రాష్ట్రానికి రావాలంటే ఎంత కష్టమో అది తెచ్చే వాళ్ళకి తెలుస్తుంది. అందులో 5 మెడికల్ కాలేజీలు అయిపోయినాయి. మన ప్రకాశం జిల్లాకి ఒక మార్కాపురంలో ఒక మెడికల్ కాలేజీ 30కి పూర్తయింది. ఈయన వచ్చి రాగానే మెడికల్ కాలేజీ నాకు అక్కర్లేదు అంటే మన పిల్లలందరూ కూడా డాక్టర్లు చదువుకోవాలని ఉంటుంది, ఇంజనీర్లు కావాలని ఉంటుంది, ఐఏఎస్ ఐపీఎస్ చదువుకోవాలని ఉంటుంది ప్రతి ఒక్క కుటుంబంలో పేదవాళ్ళకు కూడా. అది లేకుండా చేస్తున్నాడు ఆయన. ఒక మెడికల్ కాలేజీలో చదువుకోవాలంటే 3-4 కోట్లు అవుతుంది. 3-4 కోట్లు ప్రజెంట్. ప్రైవేట్ కాలేజీల్లో 1-1.5 తీసుకుంటున్నారు ఒక మెడికల్ సీట్కి. ఎందుకు? అది లేకుండా చేయాలనుకున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ ఈయన వచ్చాక ప్రైవేట్ కాలేజీలు బాగుపడాలి, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు బాగుపడాలి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ బాగుపడాలి, వాళ్ళు బాగుండాలి అనే సిస్టంలో వెళ్తున్నారే కానీ ప్రభుత్వానికి సంబంధించింది ఏది కూడా బాగుపడాలి అని కోరుకోని పరిస్థితి ఈరోజు దాపురించింది. భారతదేశంలో 30 రాష్ట్రాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో కూడా
ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఉండే పరిపాలన చూసుకుంటాయి కానీ ప్రైవేట్ వాళ్ళ గురించి ఆలోచించవు. కానీ మన రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏందో కానీ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ బాగుపడకూడదు. ప్రైవేటు డాక్టర్లు బాగుపడాలి, ప్రైవేటు స్కూళ్ళు బాగుపడాలి. ఈ సిస్టంలో వెళ్తున్నారు పరిపాలన. దీనివల్ల ఎవరికి నష్టం? ప్రజలకి నష్టం. ఈ విధంగా ఈయన పరిపాలన ఏ విధంగా సాగుతుందో ఈ రోజుకి మనం గమనిస్తున్నాం. మన ఇన్ఛార్జ్ అయినటువంటి రవీంద్ర గారు 2 సార్లు వచ్చాడు ఒంగోలు టుబాకో బోర్డు, ఒంగోలు 2 బోర్డుకి వచ్చి ఏదమ్మా అన్యాయంగా ఉంది ఆపేయండి, రైతులు నష్టపోతున్నారు, ఆత్మహత్యలు జరిగినాయి గతంలో, ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా ఆత్మహత్యలు జరుగుతాయి. రైతు ఆత్మహత్య చేసుకుంటే రైతు బాగుంటేనే ప్రభుత్వం బాగుంటుంది, రైతు నాశనం అయినాక ఏం చేయలేమని ఆపేయమంటే అమ్మా మాకు ఆపేయడానికి ఏమీ లేదు, మాకు ఆర్డర్లు రాలేదు, ఇంకా 10 రోజులు ఆర్డర్లు వస్తాయి, వచ్చిన తర్వాత కొంటాము, ఇప్పుడు ఉన్న మార్కెట్ ఏదో దాన్ని చూసుకొని పొగాకు తెచ్చుకోమన్నామని సూపరింటెండెంట్ గారు కానీ బోర్డు అధికారులు కానీ బయర్లు కానీ మన రైతుల్లో కూడా కొంతమంది డిస్చార్జ్గా పార్టీ ఫీల్డ్ తోటి బోర్డు జరిపించారు. కానీ ఇట్లా కాదని చెప్పి జగన్మోహన్ గారి దృష్టికి తీసుకెళ్లిన ఏకైక నాయకుడు మన చుండూరు రవీంద్ర గారు. పొగాకు రైతుల గురించి చెప్పాలి, రావాలి, గిట్టుబాటు ధర కల్పించాలి, నువ్వు కదలండి, రైతులకు న్యాయం జరగదు అని చెప్పి దృష్టికి తీసుకెళ్తే అప్పుడు మన జిల్లా అధ్యక్షుడు దర్శి ఎమ్మెల్యే బుజ్జవల్లి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రవీంద్ర గారు కృషి చేస్తే పొదిలే అతికి వచ్చి పొగాకు సమస్యలు తెలుసుకొని తర్వాత అప్పుడు కేంద్రంలో కదిలింది, పొగాకు కొనుగోలు చేయండి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా తెలియజేశారు. కానీ ఏ విధంగా వ్యాపారస్తుల్లో వచ్చిందో ఏ విధంగా వచ్చిందో కానీ గత 2-3 రోజుల నుంచి మాత్రం పొగాకులో కొంచెం సురక వచ్చింది. అది ఎవరి విషయమో కాదు, మన రవీంద్ర గారి పుణ్యాన్ని కూడా చెప్పొచ్చు. ఇటువంటి సమస్యలు ఏ నాడైనా రైతు సమస్య కాదు, కార్మిక సమస్య కాదు, వ్యాపారస్తుల సమస్య అయినా ఉంటే రవీంద్ర గారి దృష్టికి తీసుకెళ్దాం, సమస్యలు పరిష్కారం చేసుకుందాం. అటువంటి దాన్ని ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే విషయం చెప్పాల్సిన అవసరం. ఇందాక మన బీసీసీఎల్ అధ్యక్షుడు పట్ల సుబ్బారావు గారు చెప్పారు, ఎవరు చెప్పినా అదే చాలా కాలాతీతం. ఈరోజు ఈ కార్యక్రమం బాబు షూరిటీ మోసం గ్యారంటీ. బాబు గారు ఏదైతే ఎలక్షన్ అప్పుడు హామీలు ఇచ్చారో షూరిటీ కింద అని చెప్పని పెట్టారో అవన్నీ కూడా ఇప్పుడు చల్లని చెక్కుల్లాగా అయిపోయినాయి, అన్నీ కూడా చెక్ బౌన్స్ కేసుల్లాగా తయారైపోయినాయి. షూరిటీ అనేది పెట్టారు కదా, అది మోసం అనేది తప్పకుండా గ్యారంటీ లాగా ప్రతి ఒక్క ప్రజలకి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసిన ఘనత ఎవరిదంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని. ఆడవాళ్ళకి లేదు, అట్లాగే పిల్లలకని లేదు, అన్ని వర్గాల రైతులకని లేదు, ప్రతి ఒక్కళ్ళకి ఏదైతే హామీ ఇచ్చాడో ప్రతి ఒక్కరికి మాట తప్పే రకం. మొత్తం కూడా వ్యవస్థ అంతా కూడా ఈ 13 నెలల కాలంలో కూడా ఏ ఒక్క ప్రజలు సంతోషంగా లేరు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు దృష్టి పెట్టింది ఏంటంటే కక్ష సాధింపు రాజకీయాలు, ఎవరిని ఎట్లా ఇబ్బంది పెట్టాలా, వాళ్ళ ఆస్తులు ఎలా ధ్వంసం చేయాలా, వ్యక్తిగతంగా ఎలా ఇబ్బందులు పెట్టాలా, కేసులు పెట్టి ఎలా చేసుకోవాలనేదే ఉన్నది ఒకటి. అయితే మన కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే 2.0 అని చెప్పాడో, ఎక్కడున్నా సరే ఏ అధికారులైనా సరే కార్యకర్తలు ఇబ్బంది పెడతా అన్నాడో వాళ్ళందరినీ కూడా సప్త సముద్రాల అవతలన్నా తీసుకొచ్చారని ఎప్పుడైతే చెప్పి కార్యకర్తలకు ధైర్యం నింపాడో అప్పటి నుంచి కూడా మన కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చేసింది. ఒకటే చెప్పాడు, నాయకుడు అనేవాడు వెనకుండి ధైర్యం ఇస్తే ఎంత కార్యక్రమం. వాళ్ళు మనల్ని అందరినీ ప్రతి కార్యక్రమం చేసుకుంటున్నా కానీ అడుగడుగున అడ్డంకులు కలిగిస్తున్నారు. అయినా కానీ మీరు 10 మందిని ఆపితే 100 మంది వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్లో ఏ పిలిపించినా సరే పొగాకు రైతుల సమస్య కానీ మామిడి రైతుల సమస్య కానీ మీరు చూసుంటారు, పత్రికా ముఖంగా అన్నీ చూస్తున్నారు. మీ అందరూ ప్రతి ఒక్కళ్ళు తెలుసుకుంటున్నారు. ఈరోజు సోషల్ మీడియా ఉపూర్వకంగా ప్రజలకు ఎంత నాలెడ్జ్ వచ్చిందంటే అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి, 5 నిమిషాల్లో తెలిసిపోతుంది ప్రతి విషయం కూడా. ఈరోజు వచ్చేటప్పటికి బంతి బలంగా నేలకేసి కొడితే ఎంత ఉత్సాహంగా వస్తుందో మనల్ని ఎంత కట్టడి చేయాలని చూస్తుంటే ప్రతి ఒక్క కార్యకర్తలో కూడా ఉత్సాహం వచ్చేసి ఈ ప్రభుత్వం ఈ కాలం ఎంత తొందరగా అయిపోతుంది, ఈ 4 సంవత్సరాలు మళ్ళా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుందామని చెప్పనే తపన ప్రజలందరిలో ఉంది. అట్లాగే ఒంగోలు కాన్స్టిట్యున్సీకి వచ్చి చెప్తున్నాం మేము. మనం గతంలో చూసాం, పార్టీ అన్నాక నాయకులు వస్తుంటారు పోతూ ఉంటారు, కానీ మేము యూత్ కుర్రోళ్ళుగా లాయర్లుగా మేము చెప్తున్నాం, అబ్జర్వ్ చేస్తున్నాం. మా దగ్గరికి చాలా 10 మంది రకాల మనుషులు వస్తుంటారు.
కార్యకర్తలకు అండగా ఉండి వాళ్ళకి ఏ ఇబ్బందులు వచ్చినా సరే, అర్ధరాత్రి అయినా ఎప్పుడైనా సరే, రవణ మా అందరికి లాయర్లుగా మా టీం ఉంది, రవణ మాకు ఫోన్ చేసి వెంటనే పలానా చోట ఇబ్బంది ఉంది, మన కార్యకర్తల్ని పలానా చోట స్టేషన్లో పెట్టినా అని చెప్పని ఇందాక మన మన్నే సీనన్న చెప్పాడు గుండాయిపాలెం వాళ్ళ విషయం. కానీ అట్లాగే నాగులూరు వాళ్ళు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళని ఇబ్బంది పెట్టినా కానీ, ఇంకోటి పెట్టినా కానీ, అట్లాగే డివిజన్లో ఏ కార్యకర్తకి ఇబ్బంది ఉన్నా సరే రవణ ముందుగా ఉండి అందరినీ వాళ్ళకి ఏ ఇబ్బందులు లేకుండా చక్కగా చూసుకుంటున్నాడు. అట్లాగే మమ్మల్ని ముందు నడిపిస్తున్నాడు. మేము కూడా ఏంటంటే మేము ప్రతి మీటింగ్లో పాల్గొని లాయర్లుగా కూడా చెప్తున్నాం, భరోసా ఇస్తున్నాం. మీకు ఏ ఇబ్బందులు ఉన్నా మీరు తెలియజేయండి. మీకు ఎటువంటి న్యాయ సహాయం కావాలన్నా పార్టీ పరంగా రాష్ట్ర స్థాయి నుంచి మనకి నియోజకవర్గ స్థాయిలో ఉచితంగా న్యాయ సహాయం చేసే లీగల్ టీం ఉంది, లాయర్లు ఉన్నారు. మీ జేబులు 10 రూపాయలు డబ్బులు ఖర్చు కాకుండా పనిచేసి పెట్టే ఉచితంగా న్యాయ సహాయం చేసే లాయర్లు ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని చెప్పని రాబోయే రోజుల్లో మనకి రవణని మన ఒంగోలుకి ఎమ్మెల్యేగా చేసుకొని అట్లాగే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరుతూ నాకు ఈ అవకాశం. బాబు షూరిటీ మోసం గ్యారంటీ మీ అందరికీ తెలుసు. కరెక్ట్ గా సంవత్సరం క్రితం ఎన్నికల సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అమలు చేస్తున్నటువంటి ప్రతి పథకంలో మీకు ఒక పిల్లాడికి ఇస్తే మేము 2 పిల్లలకి ఇస్తాం, పెన్షన్లు పెంచుతాం, ఉచిత ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళని తిప్పుతాం, అలానే రైతులకి నమ్మబలికి అనేక హామీలు ఇచ్చి కేవలం గెలిపే ధ్యేయంగా, గెలిస్తే మనం గెలవాలి, లేకపోతే తెలుగుదేశం పార్టీ అనేది ఇంకా ఉండదు ఈ రాష్ట్రంలో అని చెప్పి డిసైడ్ అయ్యి నోటికి వచ్చినటువంటి హామీలు ఇచ్చి అమల్లోకి వచ్చి ఇవాళ ప్రభుత్వంగా ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క హామీలో విఫలమవటం జరిగింది. ఇవాళ మీరందరూ గమనిస్తే వాళ్ళు కూడా సుపరిపాలనకు తొలి అడుగు అని చెప్పి ప్రతి ఏరియాకి ప్రతి గడపకి రావడం జరుగుతుంది. ఈ వేదిక నుంచి మనం ప్రశ్నిస్తాం, మీ ఇళ్లకు వచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడిని ప్రశ్నిస్తాం. ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతం అయినప్పుడు మన నాయకుడు చుండూరు రవి గారు, అలానే ఒంగోలు మండలాధ్యక్షులు మన్నె శ్రీనివాసరావు గారు పొగాకు రైతుల గురించి ముఖ్యంగా ప్రతి ఒక్క స్టాల్లో కానివ్వండి, పొగాకు వినియోగ కేంద్రాల్లో ప్రశ్నించడం జరిగింది. టన్నుల కొద్దీ పొగాకు ఇవాళ రైతులు నష్టపోతున్నారు, మరి వాళ్ళకి దిక్కెవరు అని చెప్పి మనం ఒంగోలు ప్రకాశం జిల్లా నుంచి ఒంగోలు నాయకులుగా రవణ ఆ ఇష్యూని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లేదాకా కూడా పొగాకు రైతులకి దిక్కు లేకుండా పోయింది. ఇవన్నీ వాస్తవా కాదా చెప్పాలి. ఇవన్నీ కూడా వాస్తవా కాదా? పొగాకు రైతుల గురించి ప్రకాశం జిల్లా ఈ రాష్ట్రంలో ఎవరైనా పట్టించుకోవడం జరిగిందా లేదా? ఎప్పుడైతే రవణ పొగాకు గురించి మాట్లాడి ఈ రూరల్ మండల అధ్యక్షులు ఒయిల్లో మరి ఇతర నాయకులు అందరూ కూడా రావటం జరిగింది. పొగాకు వేలం కేంద్రంగా మనం పొదిల్లో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన యొక్క వివరణ, ఆయన యొక్క మద్దతు ఎప్పుడైతే చేస్తారో ఢిల్లీ నుంచి కదిలింది. ఢిల్లీ నుంచి మంత్రివర్గం మొత్తం కలిగి ఇవాళ పొగాకు మద్దతు ధరగా పలకరించడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా రైతులందరూ ఆలోచిస్తే ఎక్కడ మిర్చి రైతులు కానివ్వండి, పొగాకు రైతులు కానివ్వండి, నిన్న మామిడి రైతులు కానివ్వండి, ఎవరికైనా సరే ఈ కూటమి ప్రభుత్వంలో ఇసువంతైనా న్యాయం జరిగిందా లేదా చెప్పాలి. ఎక్కడైనా ఎవరికైనా న్యాయం జరిగిందా? లేదు. గట్టిగా చెప్పాలి. ఇంకా లేదు. అది ఎందుకంటే రైతే ఈ రాష్ట్రానికి వెన్నుముక్క అని చెప్పి గత మన ప్రభుత్వ హయాంలో రైతుల కోసం ఎక్కడా లేనటువంటి విధంగా కేవలం ఈ దేశంలో కాదు ఇతర దేశాల్లో కూడా లేకుండా ఆర్బీసీ కేంద్రాలు, రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క రైతుకు కూడా అన్యాయం జరగకూడదు, ఎక్కడైనా సరే అక్కడే వాళ్ళ ప్రభుత్వ కొనుగోలు జరగాలని చెప్పి అంత రైతుల పట్ల నిష్ఠగా మన ప్రభుత్వం పనిచేస్తే ఇవాళ రైతుల్ని వంచేటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. గతంలో చంద్రబాబు నాయుడు చెప్పాడు, రైతులు కానివ్వండి, రైతాంగం కానీ దండగా కేవలం టెక్నాలజీ పరంగానే నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను అని చెప్పి నమ్మబలికి రైతుల్ని వంచినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. మనం అందరం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాం. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కొరకు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థల్ని ఎట్లాంటి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ కూడా మరి నాడు నేడు అనేటువంటి ఒక పథకం ద్వారా ప్రభుత్వంలో ప్రతి ఒక్క స్కూల్ మారిందా లేదా గత మన 5 సంవత్సరాల్లో? ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రామంలో
మనకి నాడు నేడు పథకాల ద్వారా జెడ్పీటీసీలు ఎంపీటీ స్కూల్ మొత్తం బాగుపడ్డాయి. మనం 15,500 స్కూళ్లు రిపేర్ చేసి ఈ రాష్ట్రానికి ఇస్తే నిన్న చంద్రబాబు నాయుడుకి వెళ్ళి లోపల కూర్చొని ఏం మాట్లాడతాడు, నా బిడ్డ యొక్క తెలివితేటలతో అమ్మఒడి మీ అందరికి వచ్చింది అని చెప్పి. అయ్యా, మీరు ఈ రాష్ట్రంలో ఏ స్కూల్కి వెళ్ళినా సరే ఆ స్కూల్ మారటానికి ఆ అమ్మఒడి మీరు అనుకునేటువంటి తల్లికి వందనం అలాంటి ఎన్నో పథకాలు రూపకల్పన ఎవరైనా చేశారంటే అది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఒక్కటి మాత్రమే అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. మరి ప్రజలారా, మనం ఇవన్నీ ఆలోచించాలి. మరి అదొక్కటే కాదు, ఆరోగ్యశ్రీ కుంటిపడిపోతుంది. మరి రోజు రోజుకి ఆరోగ్యశ్రీ అనేటువంటి పథకాన్ని వెనక్కి నెట్టేయడం జరుగుతుంది. ఇంకో ముఖ్యమైనటువంటి పథకం, ప్రతి అక్కకి పిల్లలు కనిపిస్తే చాలు ఏమన్నారు, మీకు 15,000 మీకు 15,000 అన్నారా లేదా? మీకు 15,000 మీకు 15,000. మరి ఇవాళ ఇంకో 15,000 ఏమవుతుంది అంటే ప్రతి 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి మహిళకి 1,500 రూపాయలు నెలకిస్తామనేటువంటి హామీ ఇచ్చారా లేదా? మరి అట్లాంటి హామీలన్నీ తొంగలో దిట్టి ఇవాళ ఈ రాష్ట్రంలో P4 అనేటువంటి ఒక సిస్టమ్ తీసుకొచ్చి 10% ధనికులు అంటే గ్రామాల్లో ఉండేటువంటి 10 మంది ధనికులు డబ్బు కలిగినటువంటి వాళ్ళు ఈ పేదరికాన్ని అయినటువంటి 20% మందికి ఆర్థిక సాయం చేస్తున్నారు. ఎవరిని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు, మళ్ళీ నువ్వు వెట్టి చాకిరి లేకపోతే అడుక్కుని తినేటువంటి బ్రతుకుల్లోకి తీసుకుని వెళ్ళాలనుకుంటున్నావు చంద్రబాబు? ఖచ్చితంగా ఇట్లాంటి మోసపూరితమైనటువంటి హామీలు, ఈ అమలు కానటువంటి హామీల్ని మొత్తాన్ని కూడా ఎండగట్టేటువంటి కార్యక్రమం మన ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. కాబట్టి వాళ్ళన్నిట్లో కూడా భాగంగా సమయం తక్కువ ఉంది కాబట్టి అందరూ చెప్పాలి కాబట్టి ఈ బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనేటువంటి పథకం మీరందరూ కూడా గ్రామాల్లో ప్రతి ఇంటికి తీసుకొని వెళ్ళాలి. అది మన బాధ్యత. కార్యకర్తలు మొత్తం బాధ్యతగా స్వీకరించాలని తెలియజేస్తూ ఇంకా ఒంగోలు గురించి మాట్లాడుకుందాం. ఒంగోలు గురించి అందరు చెప్తున్నారు, ఒక నాయకుడు మన అందరినీ ఒంటరి చేసేసి వెళ్ళిపోయాడు. మరి ఎలక్షన్ అయిపోయినటువంటి 3 నెలల నుంచి మనం అందరం కూడా ఏ నాయకుడు వస్తాడు ఎవరికైనా తెలుసా? ఎవడైనా లాస్ట్ 28లోనో 29లో వస్తానండి, నేను వచ్చి హ్యాపీగా ఏదో ఎలక్షన్ చేసుకొని గెలిస్తే గెలుస్తాం లేకపోతే వెళ్ళిపోతాం అనేటువంటి నాయకులు తీసుకొని వస్తారనమాట. కానీ ఒంగోలులో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కష్టకాలంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, పోలీస్ స్టేషన్లో తిరగాల్సి వస్తుంది, కార్యకర్తలను ఇబ్బందులు పెడతారు. మరి అన్నిటికీ నిలబట్టి దమ్మున్నటువంటి నాయకుడు ఎవరున్నానంటే రవణని. ఒంగోలు రవణ అనగానే ఒంగోలు మీరు వెళ్ళి కార్యకర్తలకు భరోసా ఇవ్వండి. ఒంగోలు వచ్చి రవణని మేము కలిసినప్పటి నుంచి ఒకటే రవణ నైజం, ఏ కార్యకర్త కూడా ఇంత కూడా కష్టపడకూడదు, నష్టపడకూడదు, బాధపడకూడదు. మీ ఎక్కడ నా ఇంటికి కాదు, ప్రతి ఒక్క చోటకి నేనే వస్తా, కార్యకర్తలు నేనే కలుస్తా, మీ అందరికీ భరోసా ఇస్తానని చెప్పి అన్ని చోట్లకి ప్రతి ఒక్క డివిజన్కి రవణ వచ్చి కార్యకర్తలు కలిసి మరి ఇక్కడ వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏం మనకి ఎలక్షన్ లేవు, 2029లో ఎలక్షన్లు. కానీ ఇక్కడ పడేటువంటి కార్యకర్త పడేటువంటి ప్రతి ఒక్క కష్టాన్ని మన రవణ దగ్గరగా చూస్తూ వాళ్ళకు భరోసా కల్పిస్తూ పార్టీని అంతగా ముందలు తీసుకుని వెళ్తూ మరి 7 నెలల క్రితం ఒంగోలు నియోజకవర్గ పార్టీ ఏ పరిస్థితిలో ఉంది, ఇవాళ ఈ ప్రకాశం జిల్లాలోనే మనం దాదాపుగా 2వ ప్లేస్ లో ఉన్నాం చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదని తెలుపుకుంటూ మరి మీరందరూ కూడా పార్టీకి రవణకి అందరికీ మద్దతుగా ఉంటారని మనసారా కోరుకుంటూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథి చుండూరు రవిబాబు గారికి అండ్ సభాధ్యక్షులు మన్నె శ్రీనివాసరావు గారికి అండ్ అంజిరెడ్డి గారికి అండ్ ఇతర నాయకురాలకు అండ్ ఇతర నాయకులకు అండ్ ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి పార్టీ కార్యకర్తలకు ఇతర నాయకులకు నా ధన్యవాదాలండి. సో అంటే వైఎస్ఆర్ గారు కానీ జగన్ గారు అంటే చాలామంది పథకాల గురించి చాలా వాటి గురించి ఇక్కడ చెప్పటమే కాకుండా ప్రతి ఒక్కరు చూశారు. 2019 నుంచి 24 గవర్నమెంట్ ఎలా ఉందా, 24 నుంచి ఎలా ఉందా, 2014 నుంచి. సో ప్రతి ఒక్కరు ప్రతి గవర్నమెంటు ఎలా వాళ్ళు గవర్నెన్స్ చేశారనేది ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ నా లైఫ్లో వైఎస్ఆర్ గారి ఇంపాక్ట్ కానీ జగన్ అన్న ఇంపాక్ట్ ఒక మధ్య తరగతి కుటుంబంలో నాలో ఎలా ఉందా, నాకు ఎందుకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ కలిగిందా, నాకు ఎందుకు పార్టీ మీద ఇంట్రెస్ట్ కలిగిందా అంటే నేను ఫస్ట్ ఒక పాయింట్ గుర్తు చేసుకుంటాను. అది నాకు తెలిసి నేను స్కూలింగ్ ఏజ్లో 2004 వైఎస్ఆర్ గారు గెలిచాక నేను స్కూలింగ్లో ఉంటే మేము కమ్మే కాబట్టి మామూలుగా టీవీలో చూస్తూ ఉంటాం. చంద్రబాబు గారు అంటే అభిమానంగా ఉండేవాళ్ళం చిన్నప్పుడు. బాబు గారు అంటే మా నాన్న ఒకరోజు మంచం మేము పడుకొని
అప్పటికి రుణమాఫీ చేస్తున్నారు. కానీ ఒక గర్వంతో ఏంది నాన్న ఆయన తీసేది ఏంది రుణమాఫీ, నువ్వు కట్టుకోలేవా, నీకు ఒక 20 ఎకరం పొలం ఉంది అని ఒక మాట అన్నా. కానీ నేను ఎప్పుడైతే ఒక 10 సంవత్సరాలు అయిన తర్వాత ఒక మధ్యతరగతి కుటుంబంలో 20 ఎకరాలు ఉన్నా కానీ అప్పుడప్పుడు ఒక 1000 రూపాయలు కూడా ఉండవు, 2000 కూడా ఉండవు, 10,000 కూడా దొరకవు డబ్బులు. కానీ ఆ బాధ నాకు తర్వాత అనిపించింది. ఆ రోజు మా నాన్నని ఆ మాట అన్నానే. కానీ ఒక మధ్యతరగతి కుటుంబంలో ఒక 10 ఎకరాలంటే ఎంత ఉండిద్దండి పల్లెటూరులో? ఈ రోజు పెరిగినాయి రేట్లు. ఒక 15 సంవత్సరాల క్రితం అంటే 4 లక్షలు, 1,00,000, 80,000, 60,000 ఆ విధంగా ఉండేవి. సో ఆ రుణమాఫీ అనే ఇంపాక్ట్ అనేది నాకు ఇప్పటికీ అంటే నేను మర్చిపోలేదు. చిన్నప్పుడు మా నాన్న అనవసరంగా అంటే ఏంది నువ్వు తీర్చుకోలేవా అప్పు, ఆయనది ఇచ్చేది ఏంది, గవర్నమెంట్ది ఇచ్చేది ఏంది అనే మాట నాకు ఇప్పటికీ గుర్తుంది. అలానే 108 కానీ 104 కానీ నేను చదువుకుంది ఫీజు రియంబర్స్మెంట్. నాకు ఆ రోజు ఇంటర్మీడియట్లో 94% బీటెక్లో వచ్చినా కానీ సో మా చుట్టాలంతా చెన్నైలో 4 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు బట్టి చదువుకుంటుంటే ఎందుకు మనకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తున్నారు వైఎస్ఆర్ గారు, సో ఇక్కడే చదువుకుందామని పోయి గుంటూరులో చదువుకున్నాను. సో అయిపోయింది. తర్వాత వైఎస్ఆర్ గారు చనిపోవటం, తర్వాత జగనన్న రాజకీయాల్లోకి రావటం, జగనన్న రాజకీయాల్లోకి వచ్చాక నేను అప్పటికి 2014 బీటెక్ అయిపోయి యూఎస్ వెళ్ళాను. సో జగనన్న గెలవాలని చెప్పి అక్కడ నైట్ పూట ఏదో ఒకటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా నా వాయిస్ కూడా ఏదో విధంగా వీడియోలు చేయటం, పోస్టులు పెట్టుకోవటం ఇలా చేసేవాడిని. సో గెలిచిన తర్వాత అంతా అయిపోయింది. సో పరిపాలన జరుగుతూ ఉంది. 6 నెలల్లో అన్ని పథకాలు స్టార్ట్ చేశాడు. సంవత్సరం లోపు దగ్గరగా ఆయన చెప్పిన రకరకాల పథకాలన్నీ స్టార్ట్ చేశాడు. నాడు నేడు కానీ ఆరోగ్యశ్రీ కంటిన్యూ చేశారు. 5 లక్షలది గత గవర్నమెంట్ పోకముందులో 25 లక్షలు చేశాడు. 104 కంటిన్యూ చేశాడు. విచిత్రం ఏంటంటే పశువులకు కూడా ఒక వాహనం పెట్టాడు. ఏందో వైఎస్ఆర్ గారు చేసిన దానికంటే ఈయన ఇంకా ఏమన్నా గొప్పగా చేస్తాడు అనుకుంటే అంతకు మించి చేశాడు. కానీ ఎక్కడో ఏది ఎక్కువ చేసినా కానీ అతి మంచి కూడా పనికి అన్నట్టు 2,75,000 కోట్లు ప్రతి ఒక్కరు ఇంటికి పంపించినా కానీ అంటే గ్రామ స్వరాజ్యం అంటే ఒక ఊర్లో మంచి స్కూల్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, అంటే విద్య వైద్యం ఒక గవర్నమెంట్ ప్రొవైడ్ చేయగలిగేది అంతే తప్పితే అది ముందర బేసిక్ ఒక గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేసింది. సో అన్ని సక్రమంగా కార్యక్రమాలు చేసినా ఓడిపోయినా కానీ ఆయన చేసిన కార్యక్రమం ఎందుకు ఓడిపోయారు అంటే అతి మంచితనం వల్ల ఎదుటి వాళ్ళు ఇంకా అంతకంటే ఎక్కువ చేస్తారన్న ఓడిపోయేది తప్పితే అతను చేసిన మంచి ఎక్కడ పోలేదు. రేపు ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తారు, ఇదే ప్రజలు గెలిపిస్తారు. సో వాళ్ళు మోసపూరిత హామీలు ఖచ్చితంగా జనాలు గుర్తుపెట్టుకున్నారు. సో ఖచ్చితంగా అంతకు మించి మెజారిటీతో ప్రతి ఒక్క జగనన్న నుంచోబెట్టిన లీడర్ను గెలిపించుకుంటారు. అలాగే ఈరోజు మన ముఖ్య అతిథి ఒంగోలు ఇన్ఛార్జిగా నియమింపబడిన చుండూరు రవీణ గురించి సో ఆయన కూడా మన మధ్య అంటే మన ఊరి పక్కనో లేకపోతే మన ఏరియాలో పెరిగిన అతనే. సో అతను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఎప్పటి నుంచో అతను చిన్నతనం నుంచి రాజకీయాల్లో అవగాహన ఉన్న వ్యక్తి. సో అలాంటి వ్యక్తి మనకి ఒంగోలు నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిగా రావటం అనేది సో అతను ప్రతి సమస్య చిన్నపిల్లల కానించి ఎందుకంటే రైతు ఫ్యామిలీలు కానీ పట్టణంలో ఉంటున్నారు, అలానే ఒంగోలు గురించి కానీ ప్రతి సమస్య తెలిసిన వ్యక్తి. అండ్ ప్రతి కార్యకర్తకి అంటే ఈ 6 నెలలు ఒక చూస్తే అంటే అసలు ఎప్పటి నుంచో ఉంది, పార్టీ లేదు అనుకున్న ఇలాంటి నియోజకవర్గంలో ఎందుకంటే అంత ముందర కొంచెం సీనియర్ నాయకులుగా కాబట్టి అండ్ జగనన్నకి సన్నిహిత ఫ్యామిలీ అని చెప్పుకున్నారు కాబట్టి అంతకు మించి ఎవరన్నా చేయగలుగుతారంటే అంతకు మించి ప్రతి ఒక్క కార్యకర్తను కలుపుకుంటూ వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ సో ప్రతి ఒక్క కార్యకర్తకి చాలా సపోర్టివ్గా ఉంటున్నాడు అండ్ తగిన గుర్తింపు కూడా ఇస్తాడు. సో ఖచ్చితంగా మీరందరూ చుండూరు రవిబాబు గారిని అతనికి రవీణకి సపోర్ట్గా ఉండి సో మన నియోజకవర్గంలో కూడా జగనన్నని బలం చేకూర్చి రవణను గెలిపించుకుంటే జగనన్న గెలిచినట్టే. సో ఎటువంటి విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ జగనన్న కోసం కష్టపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా సొంత గ్రామం అయినటువంటి కరవాది గ్రామంలో ఈరోజు మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన ప్రతి నాయకులకి కార్యకర్తలకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రూరల్ మండలంలో ఉన్నటువంటి 14 పంచాయతీల్లో గతంలో మేము ఎలక్షన్లు జరుపుకున్నాం కాబట్టి రాబోయే ఎలక్షన్లో రవణ కోసం కష్టపడి పనిచేసి ఆయనకు అత్యధిక మెజార్టీ వచ్చేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా రాష్ట్రం గురించి జిల్లా గురించి మాట్లాడటానికి రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఉన్నారు. నాకు ఈ ప్రాంతం అంతా బాగా పరిచయం కాబట్టి బంధుత్వం ఉంది, అదేవిధంగా ఫ్రెండ్షిప్ ఉంది, గతంలో ఎలక్షన్లో పనిచేసిన అనుభవం ఉంది. అదేవిధంగా మా నాన్నగారితో పాటు తిరిగినటువంటి వ్యక్తులు చాలామంది ఈ రూరల్ పంచాయతీలు 14 పంచాయతీలో ఉన్నారు. అదేవిధంగా 44 పోలింగ్ బూతుల్లో కూడా
పటిష్టంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలియజేస్తూ, కరవాది గ్రామం ఇటుకకి రాష్ట్రంలో ఎంత ప్రాధాన్యత పేరుందో అదేవిధంగా రవణ కూడా ఈ మండలం నుంచి అంత పేరు తీసుకురావాలని చెప్పి వైసీపీ కార్యకర్తలకు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో పని పరంగానే పనిచేసి పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, రవణ గారికి ఏ విధంగా బలోపేతం చేయాలి, ఆయన రాబోయే రోజుల్లో ఎలక్షన్స్లో ఆయనకి అండగా నిలబడి ఆయన విజయానికి తప్పకుండా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఇక్కడికి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా గతంలో ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మా కుటుంబానికి మంచి ఆప్తుడు. అదేవిధంగా మా నాన్నగారి ఎలక్షన్లో ఈ రూరల్ మండలానికి ఆయన ఇన్ఛార్జిగా పెట్టారు. అది మీ అందరికి చాలా మందికి పాత వాళ్ళకి తెలుసు. ఆయన ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీని వదిలేసి వెళ్ళిపోవటం చాలా బాధాకరమైన విషయం. ఇంత కష్టకాలంలో ఇక్కడున్న ఒంగోలు పరిస్థితుల్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి. అతనేం చిన్నోడేం కాదు, అతను విద్యార్థి దశ నుంచి కూడా రవణ పనిచేస్తా ఉన్నాడు. మాకు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కానీ ఈ పార్టీలో ఉన్నాడు కాబట్టి స్వయం కృషితో అనేక మంది అనేక సార్లు పార్టీని వదిలిపోయినా కూడా ఈరోజు ఒంగోలు నియోజకవర్గ బాధ్యతల్ని తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. మాకున్న నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన కోసం పనిచేసే విధంగా మోటివేట్ చేయడం జరుగుతుంది. మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయటం, మనకి మంచి నాయకుడు వచ్చాడు, ఆయన మనం బలోపేతం చేయాలి అని చెప్పటం ఇది చాలా అవసరం. ఇది చేయటం మన చేతిలో. మనం మీటింగ్ అయిపోయిన తర్వాత పక్కిళ్ళల్లో కానీ మన బంధువులందరికీ తెలియజేయటం, ఆయన విజయానికి మనం కృషి చేయాలి. మనం అధికారంలోకి రావాలంటే మొట్టమొదటిగా ఒంగోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి అభ్యర్థిని ఓడిస్తేనే మనం జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయగలుగుతాం. మనం అక్కడెక్కడో జరుగుతున్న వాళ్ళతో మనకు సంబంధం లేదు. మన ఓటు ఉంది ఒంగోలు నియోజకవర్గంలో, అది వేయాల్సింది రవణకి. అది వేయటం వల్లనే మిగతా వాళ్ళ చేత వేయటం వల్లనే మనం అధికారం రాగలుగుతాం, జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోగలుగుతాం. గుర్తెరిగి మనం పనిచేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం. స్టేజ్ మీద ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు అంటే కొంచెం టైం లేదు కాబట్టి నేను ఒక రవణ నుంచి 2 మాటలు మాట్లాడతాను. మరి మంచి వ్యక్తి రవణ 15 సంవత్సరాల నుంచి నేను పార్టీలో చూస్తున్నాను. వైవి సుబ్బారెడ్డి సార్ కూడా రవణ రావటం పోవటం చూస్తున్నాను. ఎవరినైనా కూడా గౌరవంగా అమ్మ అని పిలుస్తాడు. లేడీస్ చాలా ఇంపార్టెంట్ ఇస్తాడు రవణ గారిని. అట్నే ఈరోజు మనము జగన్మోహన్ రెడ్డి గెలవాలంటే మనం ప్రతి ఒక్కరం కూడా కలిసి అడిగేయాలి, కలిసి చేయి కలపాలి. అలానే ప్రతి ఒక్కరు కూడా మీ ఇళ్ళల్లో కూడా ప్రతి ఒక్క లేడీస్కి కూడా మనం ఒక అవకాశం మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి. మనం అందరం కూడా పైరు బాగుండాలన్నా, రాజ్యం బాగుండాలన్నా రాజు బాగుండాలి. అలానే జగన్మోహన్ రెడ్డి వస్తేనే ప్రతి ఒక్కరికి పేద బడుగు బలహీన వర్గాలు బాగుండాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి వల్లే అవుతున్నది, ఎవరి వల్ల కాదు. ఏకైకతి ఒక జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమవుతుంది. ఎందుకంటే కొంచెం పేదల గురించి ఆలోచించే మంచి మనసు ఒక జగన్మోహన్ రెడ్డికి ఉంది. అలానే ఈరోజు మన సుండూరు రవణ్ని మనం ప్రతి ఒక్కరూ కూడా మనం గెలిపించుకునే బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే మన దేశం వాళ్ళు ఒక్కరే కాదు, మీరందరూ కూడా ఆలోచించాలి. ఒక అవకాశం మన రవణ్కి ఇవ్వాలి, మనం ఇన్ని బట్టి నిలబడాలి, ఒకరొకరు చేయి కలపాలి. ఎలా అయినా సరే మన రవణ ఒంగోలులో జెండా ఎగరేయాలి. ఇది మాత్రం మీరందరూ గుర్తుపెట్టుకోరా ఈ విషయం. ఎందుకంటే వచ్చేది నేను వస్తాను, నాకన్నా ఎవరు పోతున్నా లేరు, అది ఒక్కొక్కరు ఎరవీగుతున్నారు. దాని సమాధానం చెప్పాలంటే మనం ఎవరైనా సరే ఎలాంటి వాళ్ళైనా డబ్బు అక్షరే కాదు, మనలో ధైర్యము, మన సాహసము, మన సంకల్పము మనం తలుచుకుంటే కొండని పిండైనా చేయొచ్చు. అలానే ఒంగోలులో మాత్రం రవణ జెండా ఎగరాల్సిందే, మనం గెలిపించుకోవాల్సిందే. అదందరూ మీ బాధ్యతగా నేను మీ ఆడపిల్లగా నేను అడుగుతున్నాను. ఈ సభకి నమస్కారం. పాడు మట్టి బిడ్డల నేస్తం నీవన్నో
కష్టాజీవుల కంటి పాప చుండూరి రవి బాబన్న వెంకటరాజు పాలెం పల్లెల బలమైనవన్నా రైతు ఇంట బుట్టిన మా రవి బాబన్న వైసీపీ యుద్ధమా జగనన్న సైన్యమా అలు పెరుగని త్యాగమా అన్నార్థుల ధైర్యమా జనములో జగనన్న వెంట నడిచే రవి బాబన్న పదవున్న లేకున్న ప్రజల కోసమే నడిచిన రవి బాబన్న ఒంగోలులోన జగనన్న వైసీపీ జెండలెత్తినావన్నా పదవున్న లేకున్న ప్రజల కోసమే నడిచిన రవి బాబన్న ఒంగోలులోన జగనన్న వైసీపీ జెండలెత్తినావన్నా వెంకటేశ్వర్లు కోటేశ్వరమ్మల కడుపున పుట్టినవో బాల్యం నుండే ప్రశ్నించే తత్వాన్ని నేర్చుకున్నావో ఒంగోలులో నా విద్యాభ్యాసాన్ని పూర్తి చేసినవో మంగమ్మ కాలేజీ మరిచిపోని విద్యార్థివైనావో విద్యార్థి దశ నుండే నాయకత్వ లక్షణం అడుగులు పిడుగల్లె మలచి చేసినావు సమరం కష్టమన్న వాళ్ళ కన్నీళ్లు తుడిచినావయో న్యాయం సాయం సేవే లక్ష్యం చుండూరి రవి బాబన్న వైసీపీ జెండా జగనన్న మాట నమ్మినావు రవి బాబన్న న్యాయం సాయం సేవే లక్ష్యం చుండూరి రవి బాబన్న వైసీపీ జెండా జగనన్న మాట నమ్మినావు రవి బాబన్న కోటేశ్వరమ్మతో ఏలు బట్టి 7 అడుగులు వేసినవో సేవను మించిన త్యాగం లేదని ప్రజలలో నిలిపినవో ఉన్నతమైన ఇంట్లో పుట్టి ఉత్తముడైనావో ఆపదల్లో వెన్ను తట్టి ప్రజల అండా నిలిచినవో ధైర్యశాలి నీవయా సమరశీలి నీవయా నిస్వార్థ పరుడవు నిజాయితీ గల నేతవు అధిష్టానముకు నీవు విధేయుడవు అయినవు పదవున్న లేకున్న ప్రజల కోసమే నడిచిన రవి బాబన్న ఒంగోలులోన జగనన్న వైసీపీ జెండలెత్తినావన్నా పదవున్న లేకున్న ప్రజల కోసమే నడిచిన రవి బాబన్న ఒంగోలులోన జగనన్న వైసీపీ జెండలెత్తినావన్నా చదువుకునేకి పిల్లలెందరికో విద్యనందించినవో కార్మికుల పాలిట దైవమల్లే నిలిచావో మచ్చలేని నాయకుడయ్యి పేరెంతో పొందినవో ఉన్నతమైన పదవులను ఉత్తమంగా చేసినవో జనమే తన బలము జగనన్నే తన ధైర్యము రాజనీతి తెలిసిన నాయకుడవు నీవు కార్యకర్తలను కంటి పాపలాగా చూసినవు న్యాయం సాయం సేవే లక్ష్యం చుండూరి రవి బాబన్న వైసీపీ జెండా జగనన్న మాట నమ్మినావు రవి బాబన్న న్యాయం సాయం సేవే లక్ష్యం చుండూరి రవి బాబన్న వైసీపీ జెండా జగనన్న మాట నమ్మినావు రవి బాబన్న దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు వాళ్ళు నా వెంట్రిక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను ఏ కష్టం రావద్ద
పడని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా జెండలు జత కట్టడమే మీ ఎజెండా జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా ఓహో బలిరా బలి బలిరా బలిరా పులి వెందులలో పుట్టిందా పులిరా కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా ఓ బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చినది ఆ పులిరా